ఈ వీడియో ఈరోజు రివ్యూ గురించి ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఖచ్చితంగా లెంత్ ఉండే అవకాశం ఉంటుంది. స్టిల్ నేను కొంచెం మెయిన్ పాయింట్లే పెట్టి కొంచెం షార్ట్ చేయడానికి ట్రై చేస్తా, కానీ నా చేతిలో లేదు మామ. ఇది మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాలి. తెలిసిందే కదా, బర్త్డే అది ఇది ఉండేసరికి కిందకి పైకి తిరుగుతా. ఇదిలో ఎపిసోడ్ లేట్గా చూడడం, ఎపిసోడ్ లేట్గా చూసి లేట్గా పెడుతున్నాను. ఇప్పుడు నాకు తెలిసి టైం వచ్చి 12:20 అయింది. 12:20కి రికార్డ్ చేస్తున్నాను. నాకు తెలిసి 1:30 or 2 అప్లోడ్ అవుద్ది. సో ఈ వీడియో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పాయింట్ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్కి మీరు ఏకీపిస్తారు. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఈ సీజన్లో అక్కడ ఓన్లీ ముగ్గురే ఆడుతున్నారు. ముగ్గురు ఆడుతున్నారా, ముగ్గురు చుట్టూ తిరుగుతున్నాయి. సిచ్యువేషన్స్ ఏమైనా కానీ కొంతమంది ఆడొచ్చు, కొంతమంది ఆడకపోవచ్చు, కొంతమంది టాస్క్లను ఓడిపోవచ్చు, కొంతమంది టాస్క్లు గెలవకపోయినా కూడా బీభత్సమైన సింపతి రావచ్చు, కొంతమంది వచ్చేసరికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో రావచ్చు, కొంతమంది వచ్చేసరికి బాండింగ్లతో రావచ్చు. ఏది జరిగినా తెలియకుండా వాళ్ళ చుట్టూ తిరగడం వల్ల ఫ్యాన్స్ వచ్చేసారు, జనాలందరూ ఇష్టపడే వాళ్ళు వచ్చేసారు. ఆటోమేటిక్గా వాళ్ళ చుట్టూ తిరుగుతుండడం వల్ల ఓన్లీ వాళ్ళ ముగ్గురు తప్పించి ఎవడో కనిపించట్లేదు ఈ సీజన్లో. వాళ్ళ ముగ్గురు కూడా ఏమన్నా సిన్సియర్గా స్ట్రిక్ట్గా పాజిటివ్గా ఉంటున్నారంటే అది కాదు. ప్రతి ఎపిసోడ్లో చూడు వాళ్ళ ముగ్గురికి కూడా నెగిటివ్స్ ఉంటాయి, వాళ్ళ ముగ్గురికి కొంచెం పాజిటివ్స్ ఉంటాయి. వన్ సైడ్గా లేదు ఈ సీజన్, రకరకాలుగా ఉంది. అండ్ ఈ సీజన్లో కష్టాలన్నీ వాళ్ళ ముగ్గురికే వస్తున్నాయి, ఎక్కువ కష్టాలు. ఏరా ఆయన వాళ్ళ పరిస్థితి ఏంట్రా అన్న సిచ్యువేషన్. అందరూ వచ్చినా వాళ్ళ మీద పడతారు, అందరూ మాట్లాడిన వాళ్ళ మీద మాట్లాడతారు. వాళ్ళే పాజిటివ్స్, వాళ్ళే నెగిటివ్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎపిసోడ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు తనుజ గారి సిచ్యువేషన్ చూస్తే ఒక పాయింట్ చెప్పి స్టార్ట్ చేస్తా, కళ్యాణ్ సిచ్యువేషన్ ఒక పాయింట్ చెప్పి స్టార్ట్ చేస్తా, ఇమానుయల్ సిచ్యువేషన్ ఒక పాయింట్ చెప్పి స్టార్ట్ చేస్తా. నా రివ్యూ ఏముండబోతుందో మీకు అర్థమైపోద్ది. ఒకటి, తనుజ గారి సిచ్యువేషన్ అంటే ఈ సీజన్లో ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, ఓటింగ్ అందరికంటే ఎక్కువ ఉన్నారు. అది ఈవెన్ ఆవిడ కూడా తెలిసింది, అది ఈవెన్ హౌస్లో ఉన్న అందరికి కూడా తెలిసింది. తెలిసిన ఇప్పుడు పాయింట్ ఏమైంది, ఇప్పుడు 8th వీక్లో ఉంటే 8th వీక్లో వచ్చి 3rd వీక్లో వచ్చిన వాళ్ళు 5th పొజిషన్లో పెట్టారు అమ్మని. ఫస్ట్లో ఉండింది అప్పటికి. తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు అందరూ ముక్కులు వెళ్ళబెట్టి టార్గెట్ చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు 2-3 డైరెక్ట్గా వచ్చి ఆవిడకే అన్నారు, మీ వల్లే పోతుందనో, మీరు సరిగ్గా ఆడట్లేదనో, మీ ఆట సరిగ్గా లేదని. అవన్నీ రైటు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎవరు వచ్చి చెప్పినా ఆల్మోస్ట్ 95% ఆఫ్ మాటలన్నీ ఆవిడ చుట్టూ రైట్ అవుతున్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆవిడకి ఏదో ఒకటి ఆడుతున్నారు, ఆవిడకి మాట్లాడే ఆర్గ్యుమెంట్లు బాగానే ఉంటున్నాయి. టాస్క్లు వచ్చినప్పుడు టాస్కుల్లో పర్ఫార్మెన్స్ కొన్నిట్లు టాస్క్లు బాగుంది. నిన్న చూస్తేనేమో ఆ టాస్క్ ఏమో ఆ పజిల్ పూర్తి చేయకుండానే పోయి బిగ్ బాస్ కూడా సరిపోయిండు. ఈ బిగ్ బాస్ టీం కూడా తెలిసి చేస్తున్నారు, తెలియజేస్తున్నారు తెలియదు. కానీ తనుజ గారికి సపోర్ట్ అనేది క్లియర్గా కనపడుతునేసరికి ఆ ఎఫెక్ట్ తనుజ గారి మీద పడుతుంది, ఆ నెగిటివిటీ తనుజ గారి మీద పడుతుంది. దాంతోపాటుగా ఆవిడ ఫస్ట్ పొజిషన్లో ఉండడమే కష్టం. ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న తనుజ గారిని ఎవరైనా ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని దింపితేనే వీళ్ళందరూ పైకి వస్తారు. అది పాయింట్. ఆ రకంగా ఆవిడకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. దాని గురించి మళ్ళీ చెప్తాను, ఈవిడ వదిలేయండి. ఇక్కడ కళ్యాణ్ రిలేటెడ్ వస్తే, కళ్యాణ్ అంత గందరగోళంలో ఉన్నాడంటే ఒకరు వస్తారు వచ్చేసి నువ్వు దూరం అయిపోవాలి వైల్డ్ కార్డ్స్ అని చెప్తారు. ఇంకొకరు వస్తారు, నువ్వు బాండింగ్లో తనుజ చుట్టే తిరగబట్టే నువ్వు ఇట్లా ఉంది సెలబ్రిటీ అంటారు. ఇంకొకరు వచ్చి నువ్వు పవర్ స్టారు, నీ పేరులోనే పవర్ ఉంది, మీ ఇద్దరు కలిసిపోండి జిగిరి దోస్తులాగా ఉండిపోండి అంటాడు. ఆ తర్వాత నాగ్ సార్ వచ్చేసరికి కలిపేస్తాడు. నాగ్ సార్ వచ్చినప్పుడు నాగ్ సార్ ముందు సారీ చెప్పిచ్చేస్తారు. ఇప్పుడు వచ్చేసారేమో, ఇప్పుడు వచ్చిన కామనర్స్ అందరూ వచ్చి నువ్వు తనుజకి ఎగనెస్ట్గా వెళ్తేనే నీకు అర్థం అయిపోద్ది, లేకపోతే నువ్వు ఎత్తిపోతల పథకం అయిపోద్ది అంటారు. అరే నాయన, వెనక్కి పోవాలా ముందుకు పోవాలా, ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి అన్నట్టుగా ఏది చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో గందరగోళంలో పడేసరి కళ్యాణ్. ఏది తనుజకి మాట ఇచ్చేసాడు, తనుజతో బాగుంటున్నాడు. ఇప్పుడేమో వీళ్ళందరూ వచ్చి ఇట్లా చెప్పేశారు, తనుజతో బాగుండాలా లేదా, మాట్లాడాలా లేదా, మాట్లాడకపోతే ఏంట్రా అమ్మాయి అంత చేసిందని చెప్పుకున్నాడు మాట్లాడట్లేదు, నిన్న సారి చెప్పాడు కలిసిపోయినాడు మాట్లాడట్లేదు. ఒకవేళ ఇది చెప్తే అరే నాయన వీళ్ళు చెప్పగానే రైవల్ పెట్టుకున్నాడు రా, ఏది చేసినా కూడా ముక్కులు ఏలిపెట్టి చూపించడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇమానుయల్ చూస్తే ఇమానుయల్ బీభత్సమైన ఎంటర్టైనర్. ఆటలన్నీ అల్లాడిచిపెట్టి ఒకసారి కూడా నామినేషన్లోకి రాలేదు. బికాస్ ఆఫ్ ఎంటర్టైనర్స్ అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఎంటర్టైన్ చేయలేదు. సో ఏదో ఒకటి కానీ సేఫ్ రీజన్స్ అయినా కానీ అతనికి ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి నామినేషన్లో రాదు. ఒక్కరికి ఇష్యూ లేదు. ఎందుకంటే ప్రతి సీజన్లో ప్రతి వారం అందరినీ ఎంటర్టైన్ చేస్తా అందరితో జోకులు వేసుకుంటూ కూర్చున్న వ్యక్తి, అన్ని టాస్కులు అల్లాడించిన వ్యక్తికి రీజన్స్ లేక కూడా వేయలేదు. దానివల్ల అతనికి నామినేషన్లో లేకపోవడం వల్ల తెలియకుండా ఆ ఫీర్ వస్తుంది. ఈ టైంలో తనేమో టాస్క్లన్నీ బాగాడు, నామినేషన్స్లో అతను ఆర్గ్యుమెంట్స్ అన్నీ బాగుంటాయి, దాంతోపాటుగా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అన్నప్పుడు ఇప్పుడు అతనికి ఏముంటుంది, ఎక్కువ రోజులు ఉండగలిగే కంటెస్టెంట్, టాప్ కంటెస్టెంట్ అని అతనికి అందరికీ అనిపిస్తుంది. కానీ నామినేషన్లో లేడనే భయం ఉంటుంది. నామినేషన్లో నుంచి ఒకసారి నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోతానా అనే ఫీలింగ్ ఉంటుంది. లేదు నామినేషన్లో వెళ్ళకపోతే టాప్ 5 దాకా విన్నర్ అవ్వలేనన్న భయం ఉంటుంది. అంటే ఏం చేయాలో అర్థం కాదు. ఒక డేర్ స్టెప్ వేయడానికి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు బాగా ఆడుతున్నాం అని డేర్ చేయాలా, నామినేషన్లో లేవునా ఒకవేళ నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోతున్నా భయపడాలా, ఆ సిచ్యువేషన్లో కొట్టిపెట్టి ఆడుతూ ఉండు. దాంతోపాటుగా సేఫెస్ట్ ప్లేయర్ ఆ పేరు వచ్చేసింది. దాంతోపాటుగా తనుజ మీదకి పోవాలా లేదా,
పోతే ఒకటి పోకపోతే ఒకటి అనే ఫీలింగ్లోకి వచ్చి అతనికి ఒక భయం ఉంది. దాంతోపాటు సంజన గారు రిలేటెడ్గా అతనికి ఒక ఇష్యూ ఉంది. ఇలా ఒక్కొక్కరిది భరణి గారు రిలేటెడ్గా ఇష్యూ అయింది. ఇలా ఇమాన్యుల్కి కూడా నెగిటివ్ ఉంది, ఇమాన్యుల్కి కూడా పాజిటివ్ ఉంది, కళ్యాణ్ రిలేటెడ్గా పాజిటివ్ నెగిటివ్, తనుజ రిలేటెడ్గా పాజిటివ్ నెగిటివ్. వీళ్ళ ముగ్గురిది అలాగే అవుతుంది. నేను ప్రిపేర్ అవ్వకుండా చెప్పాను కాబట్టి అటు ఇటు అయి ఉండొచ్చు, మీకు పాయింట్ అది. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఈ ఎపిసోడ్లో ఏముండబోతుందో మీకు తెలుస్తుంది. ఫాస్ట్గా లాగిస్తాం, కొంచెం చాలా ఫాస్ట్గా లాగించడానికి ట్రై చేస్తాం. ఒకటి ఎపిసోడ్ స్టార్ట్ అవగానే తనుజ బిగ్ బాస్ సీజన్ 9 7th క్యాప్టెన్ ఇమాన్యుల్. చూసారా ఈ సీజన్ ఎలా ఉంది చూడండి. నిన్న కాక మొన్న కలిసిపోయారు వీళ్ళందరూ, కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ గారు హ్యాపీగా కలిసిపోయి ఇంకా నీకు నాకు ఏముందిరా ఇష్యూ తనుజ, నాకు అసలు ఏం ఇష్యూ లేదనేసి తనుజ అడిగితే చెప్పాడు. ఈరోజు వస్తే ఫస్ట్లోనే ఆ రాఫ్ క్యాప్టెన్ దాంట్లో ఆ బాక్స్లో క్యాప్టెన్ ఫోటో పెట్టే దాంట్లో ఈవిడే 7th వీక్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ బిగ్ బాస్ 9 అనేసి ఇమాన్యుల్ అంటుంది. అంటే అంత కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు. కానీ అంత లోపలే పెంట్ అయింది. డైరెక్ట్గా నామినేషన్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఇది ఎందుకు వేస్తాడు తెలుసా? ఇమాన్యుల్ వర్సెస్ తనుజ ఉంది కాబట్టి ఈ సీన్ ఒకటే కొంచెం గట్టిగా వేస్తాడు. ప్రతిసారి వేస్తాడు, ఈ సీన్ తనుజ అనేది వేసాడు. డైరెక్ట్గా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీ 1000 కళతో మీ ఆటను చూసిన వాళ్ళు ఈరోజు వచ్చి మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు. దాంతోపాటు కొంతమంది బిగ్ బాసెస్లో ఉంటారు, కొంతమంది అన్నాడంటే అట్లీస్ట్ ఇద్దరు. సో అట్లీస్ట్ ఇద్దరు ఉండబోతున్నారు. అది ఆల్రెడీ మీకు చెప్పాను. మోస్ట్లీ ఎవరు ఉండబోతున్నారని రేపు ఉదయానికి చెప్తాను. ఇప్పటివరకు అయితే మనకున్న అప్డేట్ ప్రకారం శ్రీజ అండ్ భరణి గారు హౌస్లోకి వెళ్ళిపోయారనేది టాకు. అది రేపు మాట్లాడతాం. రేపు ఉదయం అందరూ ఓ అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీ కాదు, షాక్ అయ్యారు. వెంటనే ప్రియా వచ్చారు. ప్రియా రాగానే కళ్యాణ్ వచ్చి పరిగెత్తుకుంటే వెళ్ళి హక్ చేసుకున్నాడు. ఎందుకంటే కళ్యాణ్కి ఫస్ట్ క్లోజ్ అయిన పర్సన్ ప్రియా గారు. ఈ వీడియోలో నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తాం. ఎవరికి కావాల్సిన యాంగిల్ వాళ్ళు తీసేసుకోండి, అంతేగాని అట్టుంటుంది ఇట్లా ఉంటుందని. ఏంటంటే తప్పులు రైట్లు రాంగులు అన్నీ ఉన్నాయి. తలకాయ నొప్పి అయిపోయింది, సీజనే తలకాయ నొప్పి అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఇంకా తలకాయ నొప్పి అయిపోయింది. ఎందుకంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్కి బీభత్సమైన ఎలివేషన్ ఇద్దామా అంటే ఒక్కోసారి ఇవ్వాలనిపిస్తుంది. అదే బలి చేశారా, రివెంజ్ తెచ్చుకున్నారా అని శ్రీజ లాంటి వాళ్ళకి. ఒక్కోసారి ఏమనిపిస్తుంది, ఏముంది రివెంజ్ తెచ్చుకునే దానికి ఏముంది, చూసి వచ్చిన తర్వాత వచ్చి మాట్లాడతాం, చూసి వచ్చిన దాన్ని అప్రిషియేట్ చేయాలని. అందుకనే శ్రీజ దమ్ముని కావచ్చు, మనీష్ని కావచ్చు, హ్యూజ్ అప్రిషియేషన్స్ ఇవ్వాలని లేదు నాకు. మరి ఈ హ్యూజ్ అప్రిషియేషన్స్ ఒక రకమైన అప్రిషియేషన్స్ అయితే ఇస్తాను. హ్యూజ్ అప్రిషియేషన్స్ ఎందుకు ఇవ్వబుద్ది కావట్లంటే చూసి వచ్చి చెప్పడం ఈజీ, చాలా ఈజీ. కానీ దాంట్లోనే కొంచెం స్ట్రాటజికల్గా మాట్లాడింది శ్రీజ అనిపించింది కాబట్టి కొంచెం అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. కానీ చూసి వచ్చి చెప్పడం పెద్ద విషయం కాదు. కానీ ఇదే శ్రీజ దమ్ము హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంప్రెసివ్గా ఇదే విధంగా అనిపించి ఇదే ధైర్యంగా మాట్లాడి ఇదే పద్ధతిగా కొంచెం పాయింట్స్ గట్టిగా పెడితే అప్పుడు గట్టిగా ఎలివేషన్ ఇస్తా, అప్పుడు గట్టిగా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఒక రకంగా మాట్లాడడం, మరి ఈ ఓవర్ ఎలివేషన్ నాకు ఇవ్వాలని అనిపించలేదు ఎవరికి కూడా. ఎందుకంటే దట్స్ వెరీ ఈజీ. జడ్జి చేసి చూసి వచ్చిపోయి చెప్పడం చాలా ఈజీ. దట్ ఏంటి అలా నెగిటివ్స్ ఏంటి, జనాలలో పల్స్ ఎలా ఉందో చూసిన తర్వాత ఏదైతే ఎక్కువ హైయెస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ తప్పుగా ఫీల్ అవుతున్నా అవి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. అది పెద్ద విషయం కాదు. ఒక రకం ఒక్క శ్రీజ విషయంలో ఏం వర్కౌట్ అయిందంటే ఆవిడ మాట్లాడేటప్పుడు ఎవరిని టార్గెట్ చేసింది అనేది కొంచెం తెలివిగా టార్గెట్ చేయడానికి ట్రై చేసింది. ఆవిడని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ గెలకడానికి ట్రై చేసింది. గెలకడంలో సక్సెస్ అయింది కాబట్టి కొంచెం ఎలివేషన్ ఇవ్వాలనిపించింది అంతే. ఆవిడ కూడా అంత ఎక్కువ ఇవ్వట్లేదు, పాయింట్ బై పాయింట్ మాట్లాడతాం. ప్రియా వచ్చింది, కళ్యాణ్ హక్ చేసుకుంటారు. బిగ్ బాస్ నామినేట్స్ అయ్యేదాకా ఇన్విజిబుల్ ఏం లేదమ్మా సంజన గారు, మీరు మాట్లాడొచ్చని చెప్పారు. ఓకే బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ తిరిగి వెళ్ళాలా, కొంతమంది మీతో ఉంటారు, తిరిగి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే ఇద్దరు ఉంటారు అట్లీస్ట్. అందరూ తర్వాత సరే సాయి ఇమ్యూనిటీ యూజ్ చేస్తుంటే మొన్నే వణికిపోయినా కదా బిగ్ బాస్ అని, ఈసారి యూజ్ చేస్తాడు. యూజ్ చేయకపోతే ఈసారి వెళ్ళిపోడు. మోస్ట్లీ ఉంచుకోవాల్సింది. ఎందుకంటే ప్రాబ్లం ఏమైంది తెలుసా, ఉంచుకోకపోతే మన తనుజ గారి దగ్గర ఒకటి ఉంది ఆ పవర్, నామినేషన్ నుంచి సేవ్ చేసే పవర్, అదే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ఉంది. సో ఈ వీక్ వాడమంటారు. ఈ వీక్ మాధురి గారు లాస్ట్ దాకా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మాధురి గారు నోరు అట్ట పారేసుకుంటారు. అందరి మీదకి ఏంటండి ఎంగిలి పడే అంతకు వచ్చి దబ్బ 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 అరుస్తున్నారు, నోటికి అద్దు అడుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకని ఏం చూసుకొని నాకు అర్థం కావట్లా. అంత దారుణమా రీతు చదువుతో, అంత దారుణమా? ఒకవేళ ఏదైనా చిన్న తప్పు చేస్తే నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఏమో, 100 రూపాయలు దొంగతనం చేస్తాను కసా పొడిస్తే ఎంత దారుణంగా ఉంటుందో. నువ్వు తప్పు చేసావు, ఆ తప్పుకి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. తప్పుని మించి ఓవర్గా మాట్లాడితే ఆ తప్పు చేసినోడు కూడా సింపతి వస్తుంది. దట్ ఈస్ వాట్ దేర్ ఇస్ గోయింగ్ ఆన్. అది అక్కడ జరుగుతుంది. శ్రీజ మన రీతు రిలేటెడ్గా దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడతాం. దాంతోపాటుగా ఈరోజు సంజన గారు కూడా ఏంటో ఆవిడ లాజిక్ లెస్ సిల్లీ సంజన గారు, ఆవిడ గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. ప్రియా గారు సంజన గారు నామినేట్ చేశారు. నేను ప్రోమోని బట్టి చూస్తే ఏది పెద్ద పాయింట్ లేవనుకున్నాను, కానీ గుడ్ బాగానే చేశారు. ఓకే పర్వాలేదు బాగానే చేశారు. చూసి వచ్చారు కాబట్టి పెద్ద విషయం కాదు. స్టిల్ ఆవిడ బాగానే మాట్లాడారన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే ప్రొఫెషన్ గురించి మాట్లాడారు, నచ్చలేదు, దాని గురించి ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఖచ్చితంగా తప్పే. తర్వాత సరికి నిఖిల్ మీద కోపంతో తనుజ గారు నిఖిల్ బాగుంటున్నారని నిఖిల్ మీద కోపం చూపిస్తున్నాడు.
కళ్యాణ్, అది కూడా రాంగు, ఖచ్చితంగా చూపించలేదు. అది నార్మల్గా రీజన్స్ ఉన్నప్పుడే కళ్యాణ్ చూపిస్తే ఇప్పుడు ఏంటి, కళ్యాణ్ చూపించునని వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు తెలుసా, 3 బస్తాలు వేసాడు చూసా, 3 ఏది ఇంత లాజిక్ లెస్ అంటే అక్కడ ఉండే వాళ్ళకి బ్రెయిన్ పని చేస్తే ఎవడు ఆలోచించడు. ఇప్పుడు సంజయ్ గారు ఏమన్నారు తెలుసా, నేను అన్ని లాజికల్ పాయింట్సే చెప్తా ఈ వీడియోలో, లెంత్ అయినా పర్లేదు. ఇప్పుడు తనుజ గారు సంజయ్ గారు ఏమన్నారు ఒకరోజు ఈవిడ చెప్పిన పాయింట్ ప్రకారం, నువ్వు కావాలని తనుజ నిఖిల్ కలిసి ఉన్నారని, నిఖిల్ మీద కోపంతో ఉన్నారని ఆవిడ ఎందుకు అన్నారు తెలుసా, క్యాప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు గౌరవ్ కష్టపడి క్యాప్టెన్సీ టాస్క్ గెలిచి వచ్చిన గౌరవ్తో అప్పటికప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ వాడి క్యాప్టెన్ అయిన తర్వాత తనతో పోటీ పడుతున్న నిఖిల్, ఆ పోటీ పడుతున్న టైంలో తనుజ వచ్చి పిలిస్తే కళ్యాణ్ వచ్చి రెండు శాఖలు వేయాలి, 2 సంచులు వేయాలంటే 2 సంచులు ఒకే పక్కేస్తారు నిఖిల్కి, అక్కడ కష్టమైంది. సో దాన్ని బట్టి ఆవిడ జడ్జ్ చేస్తున్నారు. అది తప్పేంటి, కళ్యాణ్ అనే పర్సనే కదా వీకెండ్లో నిలబడి నాకు సార్ దగ్గర వీళ్ళందరూ పవర్స్ తీసేస్తాను సార్, నిఖిల్గా పవర్ ఉండకూడదు సార్ అని చెప్పాడు. సో పవర్ ఉండకూడదని ఎందుకు చెప్పాడు, క్యాప్టెన్ అయిన వ్యక్తితో పోటీ పడేది అన్యాయం కదా, అన్ఫేర్ కదా, అందుకని పవర్ ఉండకూడదు అనుకున్నాడికి బ్యాగ్ లేచాడు. కానీ రీజన్ లేకుండా అక్కడ వేసినా, నువ్వు రీజన్ లేకుండా ఎవరినైనా టార్గెట్ చేస్తే దట్ ఈస్ టార్గెట్. రీజన్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడితే అది టార్గెట్ కాదు, దట్స్ గేమ్, దట్స్ ఫెయిర్ గేమ్ అవుద్ది. అదేవిధంగా ఇంకెక్కడ నామినేషన్లో ఆదివారం వచ్చినప్పుడు అది తీసేయాలని చెప్పాడు. ఆ 2 దిక్కులే కదా తను ఫైట్ చేసింది, తనకి అగెనిస్ట్గా మాట్లాడిన కదా రీజన్స్ ఉన్నాయి కదా, ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉంది కదా, అది పట్టుకుని ఆవిడాన్ని మాట్లాడినారు. అది తప్పు ప్రియా చెప్పినట్టుగా. ఆ తర్వాత వచ్చేసరికి ప్రతిసారి ఇప్పుడు ఇక్కడ భలే చెప్పింది, మీరేంటని నాకు అర్థం కదా, తనుజ లేకుండా ఆడమన్నారు నిఖిల్ని, మరి మీరు ఇమానిల్ లేకుండా ఆడండి అనే పాయింట్ చెప్పి భలే లాజికల్ పాయింట్ పెట్టింది. నేను ఎక్కడ ఆడుతున్నాను అనేసి అంటే, ఆడకపోతే ప్రతిసారి గేమ్లో పరంగా వాడిని నమ్మొద్దు, వీని నమ్మొద్దు, కళ్యాణ్ నమ్మొద్దు అని చెప్పామంటే అది ఇంటర్ఫియర్ అవ్వడమే కదా, కలిసి ఆడటమే కదా అనే సెన్స్లో వస్తుంది అన్నట్టుగా చెప్పింది, కొంచెం బాగానే ఉంది. తర్వాత సంజన నన్ను నామినేట్ చేశాడు కదా అందుకు చెప్పారు. ఈవిడి ప్రాబ్లం ఏంటంటే సంజన గారిది, ఎవ్వరు నామినేషన్ చేసినా తీసుకోలేదు. నామినేషన్ చేస్తే ట్రిగ్గర్ అయిపోయి నోరు పారేసుకొని గందరగోళంగా భయంకరంగా రాచి రంపాన పెడతారు. ఈరోజు మొన్న కళ్యాణ్ రిలేటెడ్గా అదే చేశారు. ఈ రోజు నామినేషన్ చేసేటప్పుడు ఏం మాట్లాడలేక పాయింట్స్ దొరక నామినేషన్ అయ్యి వచ్చిన తర్వాత సుమన్ శెట్టి గారి మీద పడి నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ప్రతిసారి రిపీట్. అండ్ రాము రిలేటెడ్గా అంతే, ఎవరు నామినేట్ చేసినా వాళ్ళ మీద పడతారు. ఈవిడ సేమ్ అతను ఇప్పుడు చెప్తుంది, నన్ను నామినేట్ చేశారు కాబట్టి చేస్తున్నాను, నామినేట్ చేశారు కాబట్టి కోపం ఆవిడికి. తర్వాత సరికి ప్రియా, మీ బాండ్స్ లాగానే కదా వాళ్ళ బాండ్స్ కూడా, చెప్పండి సంజన గారు. నేను ఒక ఇండిపెండెంట్ ప్లేయర్, లాస్ట్ వీక్ కూడా వేరే టీంలో ఉన్నారు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. వీళ్ళిద్దరూ ఒక మాట అనుకున్నారు, అమ్మ కొడుకులు ఇద్దరు కూడా, మన టీంలో గేముల్లో సపోర్ట్ చేసుకోకూడదు అనుకోవడం కాకుండా సపోర్ట్ చేయలేదని వీళ్ళిద్దరు కొనుక్కోరు కూడా, అది మంచి పద్ధతి, దాంట్లో వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ జరిగి ప్రియా, బాడీ షేమింగ్ చేస్తున్నారు, రోడ్ రోలర్లా అనేసి అంటున్నారు, నేనే రోడ్ అని, దాన్ని ఎట్లా ఫన్నీగా మాట్లాడుతున్నారండి, ఆదివారం జరిగిందని కోట్ చేశారు. అండ్ మాట అన్నప్పుడు సీరియస్గానే అన్నారు, మీరు సీరియస్గానే దాన్ని కవర్ చేయాలని చూడదు. సూపర్. నెక్స్ట్ సంజన గారు, దట్ ఐ అపాలజైజ్డ్, నేను కూడా సన్నగానే ఏం లేను కదా, మళ్ళీ అది కాకుండా చూసుకుంటాను. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అది కాకుండా చూసుకుంటాను. క్లాసు స్టాండర్డ్స్ అనేసి అన్నారు కదా, ఇది చూసారా, ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు మన రివ్యూలో ఒక్కసారి డిస్కస్ చేసాం. 3rd క్లాస్ మనుషులు కాదు మేము అనేసి సంజన గారు అన్నారు అనేది ఇంటర్వ్యూస్లో ప్రియా చెప్పారు. 3rd వీక్లోనే 3rd క్లాస్ మనుషులు కాదు అన్నారంటే ఆవిడికి డిఫరెన్స్ చూపిస్తున్నారండి మనుషుల మీద, అది నాకు నచ్చట్లా. ఏంటంటే 3rd వీక్లో అన్నారంట 3rd క్లాస్ జనాల్లాగా కాదని. అదేంటి 3rd క్లాస్ జనాల్లాగా కాదు అన్న దాన్ని బట్టి ప్రియాకు మాత్రమే అర్థమవుద్ది 3rd క్లాస్ జనాల్లాగా కాదని 3rd వీక్లో అన్నారు కాబట్టి మనది ఆ క్లాస్ కాదు అనేది ఆవిడ తప్పుగా తీసుకోవడంలో తప్పే లేదనిపిస్తుంది. ప్రోమోలో చూసి క్లాస్ అనేది నాకు తప్పు కాదనిపించింది నాకు. కానీ ఈవిడ 3rd వీక్లో విన్న 3rd క్లాస్ జనాలు అన్నదాన్ని బట్టి ఇక్కడ క్లాస్ అన్నదానికి క్లియర్గా ఆవిడకి సింక్ అవుద్ది. దట్స్ గుడ్. ఆవిడ తప్పు పట్టడంలో తప్పే లేదు. ఆ రోజులో 3rd క్లాస్ జనాలు అంటే తప్పు కాదు, అదే లో క్లాస్ జనాలు 3rd క్లాస్ జనాలు అంటే 3rd క్లాస్ జనాలు అంటే ఏంటిది మాస్ పీపుల్, బాగా లోయర్ ఉండే వాళ్ళని 3rd క్లాస్ జనాలు అనే సెన్స్తో అన్నట్టుగా ఉంటుంది. అది ఆ మీనింగ్ అలాగే వస్తుంది. ఆ తర్వాత సరికి ఆ రోజే తప్పు అన్నాను, ఈవిడ అన్నారంట, అది ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. సంజన ఏది రాంగ్ కాంటెక్స్ట్లో చెప్పనండి. అవును. నెక్స్ట్ జరిగి ప్రియా, యు ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ ఆల్ బాండ్స్, మిగతా వాళ్ళ బాండ్స్ అని చూసి ఇన్సెక్యూర్ అంటూ ఫీల్ అవుతూ ఉంటారు మీరు. జెన్యూన్ అని బయట నేను చెప్పా కానీ నమ్మకం పోయింది. ఇది కూడా కరెక్ట్. ఈవిడ జెన్యూన్ అని బజ్లో చెప్పారు, బయట ఇంటర్వ్యూస్లో కూడా సంజన గారు జెన్యూన్ అండి ఫేక్ కదని చెప్పారు. ఆ నమ్మకం మీ ఎపిసోడ్స్ అవి చూసిన తర్వాత పోయింది అనే మాట తీసుకొచ్చారు. మంచి గుడ్ పాయింట్స్తో చెప్పారు, గుడ్. ఆ తర్వాత సరికి కళ్యాణ్కి ఇచ్చారు. కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ నామినేట్ చేశాడు రాముని, విచ్ ఈజ్ వర్స్ట్ రీజన్. చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ రీజన్ కదా నువ్వు చూసేవాళ్ళంటే, నేను లైవ్ కూడా చూసాను, ఎపిసోడ్ కూడా చూసాను, అన్నీ చూసాను. చూసిన తర్వాత చెప్తున్నా, దట్స్ వర్స్ట్ రీజన్. ఏ పర్సన్ అయితే రాము రాథోడ్, ఏ పర్సన్ అయితే
సుమన్ శెట్టి గారిని సేఫ్ రీజన్తో చేశారు, మంచి రీజన్ కాదు కదా అనేసి మన తనుజ గారిని అన్నారు. సేమ్ పర్సన్ వచ్చి రామురావుతోని ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు దేరుగా బాగా వేస్తావు, రీజన్స్ బాగా చెప్పాలి, గట్టిగా చెప్పాలనేసి ప్రియా ఇస్తే, ఆ ప్రియా ఇచ్చిన దానికి కూడా లేకుండా రామురావుతో వేసి సింపుల్ రీజన్ చెప్పాడు, సిల్లియెస్ట్ రీజన్. దానికి డిఫెండ్ రామురావుతో పర్ఫెక్ట్గా చేశాడు. లైవ్ చూసా. ఏంటంటే రీజన్ ఏం లేదు, చదవను కూడా చదవను. ఒకటి ఇతను రీజన్ ఏంటంటే, ఆ టీంలోకి వెళ్ళావు, తర్వాత మళ్ళీ రమ్మన్నాను, నువ్వు రాలేదు, ఇప్పుడు అక్కడ గేమ్ ఒరిగింది, నువ్వేం కెప్టెన్సీ కంటెంటర్ అయినా అయ్యావా, చూసుకోవాలి కదా గేమ్, నీ వల్ల నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల 0 వచ్చాయి నీకు, అవి ఎందుకు చేసావు, వాళ్ళందరికీ ఎందుకు హెల్ప్ చేసుకున్నావు, ఇవి పాయింట్లు. అసలు ఆ టాస్క్లో రూల్సే లేవు. అతను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అతను ఎన్నిసార్లు టీంలు మార్చుకోవచ్చు. అండ్ లాస్ట్లో అతను ఏమన్నాడంటే క్యాప్టెన్సీ కంటెంటర్ కూడా కాలేదంటే దానికి ఒకే ఒక లాజిక్. సాయి అంటాడు లైవ్లో ఈ రీజన్స్ ఇవి చెప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఇతను ఏమంటే, నువ్వు క్యాప్టెన్సీ కంటెంటర్ కూడా కాలేకపోయినావు, అక్కడికి వెళ్ళి ఏం లాభము, దానివల్ల నీ గేమ్ పోయింది, ఈసారి నుంచి బాగా ఆడనే పాయింట్తో నామినేట్ చేస్తాడు. రాము ఏమంటాడు తెలుసా, నువ్వు క్యాప్టెన్ అయ్యావా అట్లీస్ట్ అంటే, ఇదే వెటకారం అంటారు. ఇది ఓకే. దానికి రాము ఏమంటాడు తెలుసా, సింపుల్గా నేను నిఖిల్కి ఇచ్చా, 0 అయింది అంటున్నావు. నిఖిల్కి ఎందుకు ఇచ్చానంటే నెక్స్ట్ వీక్స్లో నాకు సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే కట్అవుట్ ఉన్నాడయ్యా, ఈ వారం ఆయన దగ్గర ఉండే 800-900 పాయింట్లు ఏం చేసుకుంటాడు, కట్అవుట్ ఉంది, ఆ కట్అవుట్ కోసం ఇచ్చాను, నెక్స్ట్ వీక్లో చేస్తాడని. గుడ్ స్ట్రాటజీ. అండ్ దాంతోపాటుగా తను ఆ టీంలోకి ఎందుకు పోయానని చెప్పిన రీజన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్, సేమ్ సింపుల్ రీజన్ చెప్పాడు. ఎందుకంటే ఈ టీంలో మీరు ఆట ఆడొచ్చిన వాళ్ళిద్దరూ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఈ టీంలో కళ్యాణ్ ఇమానుయల్ ఎక్స్ట్రా తీసుకొని మిగతా వాళ్ళందరికీ సేమ్గా పంచుతున్నారు. కానీ ఆ టీంలో ఎలా జరిగిందంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అది చూసి వెళ్ళాను. దాంతోపాటుగా ఆ టాస్క్లో ఆ పక్క తక్కువ మంది ఉన్నారు, ఈ పక్క ఎక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ నేను వెళ్ళిన తర్వాత కూడా మీ టీమే ఎక్కువ ఉన్నారు, ఆ పక్క తక్కువ ఉన్నప్పుడు నేను వెళ్తే నా షేర్ ఎక్కువ వస్తుంది, ఇక్కడికంటే నాకు ఎక్కువ వస్తుంది కాబట్టి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గేములు జరగలేదు, నేనేం చేయమంటాను, నాకు అన్ని ప్లాన్తోనే స్ట్రాటజికల్గా వెళ్ళాను, వర్కౌట్ కాలేదు. దానికి ఏమంటుంది తెలుసా మాధురి గారు, నేను రమ్మన్నా కదా, మళ్ళీ రమ్మన్నా కదా, నువ్వు ఎందుకు రమ్మలేదంటే ఏమంటుందంటే, నువ్వు వెళ్ళినా కూడా మాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎందుకు పిలిచారంటే మీకు టీం ప్లేయర్లు కావాలి కాబట్టి పిలిచారనేసి రాము అంటాడు. అదేం టీం ప్లేయర్లు మీకంటే ఎక్స్ట్రా ఆల్రెడీ ఉన్నారు కదంటే, ఎందుకు తెలుసా, మన రీతు చౌదరి గారు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారనే భయంతో ఎక్స్ట్రా ఉండాలనేసి రాముని పిలిచారు. వీళ్ళు స్ట్రాటజీ చేసుకోవచ్చు, బొచ్చడి స్ట్రాటజీ చేశారు. కళ్యాణ్ కానీ మాధురి గారు కానీ రీతు చౌదరి వెళ్ళిపోయేదాకా డబ్బులు పంచకూడదని, రీతు చౌదరిని నమ్మకూడదని, అదే విధంగా రీతు చౌదరి ఎప్పుడు వెళ్ళిపోతుందని తెలియక రీతు చౌదరి వెళ్ళిపోతే మనకు మనుషులు తగ్గుతారు కాబట్టి కంటెంట్ రావాలి కాబట్టి దట్ ఈస్ గుడ్ స్ట్రాటజీ. వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు, తను అటు ఇటు పోకూడదంటే ఎట్లా, ఆ టాస్క్ థీమే ఎట్టైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్న థీమ్లో ఆ ఆట తీరును తప్పుపడుతూ నామినేషన్ చేయడం వరస్ట్ థింగ్. నాకు అస్సలు నచ్చలేదు. దీంట్లోనే సాయి వచ్చి నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత లైవ్లో అదేంటి అలా అంటాడేంటి నాకు అర్థం కాలేదు. ఈ టీంలో ఉంటే నువ్వు కంటెంటర్ అయ్యేవాడు ఏమో అంటాడేంటి, ఆ టీం మెంబరే సాయి, కళ్యాణ్ వాళ్ళ టీం మెంబరే. అదేంటి రాము నువ్వు ఈ టీంలో ఉంటే కంటెంటర్ అయ్యేవాడు అన్నట్టు నామినేట్ చేస్తారేంటి, నేను ఈ టీంలోనే ఉన్నా కదా, నేను అయ్యానే కంటెంటర్ అంటాడు. కరెక్ట్ పాయింట్ అయితే అయ్యాడా కంటెంటర్ అంటాడు. మరి అదే కదా నేను ఎట్లా అవుతాను, నేను వేరే స్ట్రాటజీతో వెళ్ళా. ఆ రీజన్ సరైన రీజనే కాదు. మీరు ఎంతమంది కింద పడి దొల్లాడినా కూడా కళ్యాణ్ రీజన్ బాగాలేదు, నేనేం చేయలేను. ఆ తర్వాత సరికి అయిపోయింది, ఇంక వీళ్ళిద్దరిది అయిపోయింది, చాలాసేపు డిస్కషన్ జరిగింది. మనీష్ వచ్చాడండి. మనీష్ది ఆల్రెడీ సపరేట్ వీడియో చేస్తున్నాను, ఆ సపరేట్ వీడియో చూడండి. దీంట్లో ఒక 2-3 మినిట్స్ చెప్తా. పాయింట్ ఈజ్ సింపుల్గా తనూజాకి రైవలరీ పెట్టుకొని ఎదురుగా వెళ్ళు. తనూజ నీకు ముద్దు మాటలతో, అంటే మందారం సీరియల్ తీస్తుంది కాబట్టి ముద్దు మాటలతో మందార పూసేలో పెడుతున్నాడు, అది తనూజ గారినే. ఎందుకంటే నువ్వు తనకి రైవలరీ రాకుండా ఉండడం కోసం, నువ్వు తనకి అగెనెస్ట్ అవ్వకుండా ఉండడం కోసం నీతో బాగుంది. నువ్వు అగెనెస్ట్ అయితే నువ్వు విన్నర్ అయిపోతావు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ విన్నర్. ఆయన చెప్పిన స్ట్రాటజికల్ హింట్స్ అవే. నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ, నువ్వు విన్నర్ మెటీరియల్ అని నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇమానుయల్తో అన్నాను కాబట్టి నువ్వు అర్థం చేసుకో, నేను చెప్పేది మీకు హింట్స్ లాంటివి అనేది క్లారిటీ ఇచ్చాడు ఇండైరెక్ట్గా. దాంతోపాటుగా నీకు మొన్న అతను స్లిప్ ఇచ్చాడు, ఆ స్లిప్ నువ్వు తనుజాని నామినేట్ చేస్తానని తీసుకున్నావు. అతను ఇచ్చింది ఆ రోజు స్లిప్ కాదు, బిగ్ బాస్ సీజన్ 9 కప్ ప్రసాద్ నాగాన్ని సరిస్తే ఇప్పుడు ఇమానుయల్ ఇచ్చాడంటే సింపుల్గా ఆ రోజు నువ్వు తనుజాని నామినేట్ చేస్తుంటే మంచి పాయింట్స్తో నువ్వు విన్నర్ అయ్యేవాడు. ఎందుకంటే ఆవిడ ఆ పొజిషన్లో ఉంది కాబట్టి ఆవిడ తగ్గిపోయి నీకు రైవలరీ క్రియేట్ అయ్యి వర్కౌట్ అయ్యేది అనే పాయింట్ ఏదైతే నెక్స్ట్ లెవెల్ గుడ్. అది నిజంగా జరిగేది ఇన్ ద సెన్స్ ఏంటి, తనకు మంచి జరిగేది. వేయడం నాకు నచ్చలేదులే, ఫ్రెండ్ వేయడం నచ్చలేదు. అట్లీస్ట్ అక్కడ వేస్తానని చెప్పిన తర్వాత వచ్చి వేసున్నా సరిపో. ఒకరోజు అర్రోజు అనుకున్నా తనకు మంచిగా జరిగేది. ఇది ఒకరోజు అర్రోజు ఎట్లా వేస్తారా, అంత మంచిది స్టాండ్ తీసుకున్న ఆవిడని అతనే చెప్పుకుంటున్నాడు, సూపర్ నా కోసం నిలబడింది ఫస్ట్ వీక్ నుంచి అనుకున్న ఆవిడని వేయడం తప్పని మనం 1-2 డేస్ అనుకోవచ్చు. లాంగ్ టర్మ్లో తనకు మంచిగా జరిగేది.
కానీ అది వేయకుండా ఇది వేయకుండా ఏదైతే మిస్టేక్స్ చేసో ఆ మిస్టేక్స్ చేసుకోవద్దు, చూసుకో. నువ్వు రైవల్రీ పెట్టుకుంటే నీకు మంచి అనే సెన్స్లో నీట్గా ఇంట్లో చర్యలు పర్ఫెక్ట్గా ఇక్కడ అనిపించింది. కామనర్స్ అందరూ కళ్యాణ్కి మాత్రం చేయకుంటారయ్యా. ఒక మనిషి వచ్చి ఇట్లా వేపాడు, ప్రియా వచ్చేసరికి డైరెక్ట్గా డాగర్ ఇచ్చేశారు, దాంతోపాటుగా పొగిడారు, దాంతోపాటు శ్రీజ వచ్చి కూడా హింట్లే డైరెక్ట్గా ఇచ్చేసిపోయారు. సో ఓవరాల్గా కామనర్స్ వచ్చిన ముగ్గురు జై కళ్యాణ్ అనే సపోర్ట్గా నిలబడరు. ఇతను సపోర్ట్గా నిలబడింది వీళ్ళందరూ వచ్చి నిలబడితే తనకు గందరగోళంలో వెళ్ళిపోయాడు. అంటే ఏం చేయలేని సిచ్యువేషను. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు చెప్తారా, నేను ఇప్పుడు ఏం చేయాలి, తనుజ దూరం ఉండాలని ఒకరు, దగ్గర అవ్వాలని ఒకరు, నువ్వు ఊను పట్టించుకోవద్దు అనేసి ఒకరు. ఏంటది? అది పాజిటివ్ వెళ్తున్నా నెగిటివ్ వెళ్తున్నా వీళ్ళు స్ట్రాటజీగా చెప్తున్నారు ఏం చేయాలి. ఒకవేళ పాజిటివ్ అని నెగిటివ్ అని అర్థమైనా ఇమీడియట్ యాక్షన్, ఇమీడియట్ స్టెప్ తీసుకోవడం కష్టం అక్కడ. అలాంటి గందరగోళంలో ఉండిపోయాడు కళ్యాణ్. సో ఓవరాల్గా మనీష్ స్ట్రాటజికల్గానే చెప్పాడు, గట్టిగానే చెప్పాడు, క్లియర్గా ముఖం మీద చెప్పేశాడు. నువ్వు తనుజాకి ఎదురెళ్తే నువ్వు విన్నర్ అవుతావు, తనుజ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, చూసుకో. ఆ అమ్మాయి నీకు రైవలరీ లేకుండా ఉండడం కోసం నీతో ముద్దుగా ఉంటుంది, అయిపోయింది. నెక్స్ట్ జరిగి దీనికి అతను కూడా చెప్పాడు, నేను అట్లా కాదు ఇట్లా కాదు, నేను అనుకున్నది వేరే, ఇంకోటి అని. ఇది కూడా చెప్పాడు. నీకు బిగ్గెస్ట్ థింగ్ ఒకటి చెప్పమంటావా, నీకు వీడియోస్ చూపించారు, ఆవిడకి కూడా వీడియోస్ చూపించారు. అక్కడ ఏమైంది తెలుసా, ఆ వీడియోలో 83% నీకు ఎగనెస్ట్గా వచ్చింది, వేరే పర్సన్ కరెక్ట్ నువ్వు తప్పని అడుగుతుంది. అంటే ఏంటి తెలుసా, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు బాగానే ఉంటున్నారు, కానీ వేరే పర్సన్ రైటు నీది రాంగ్ అని ఎందుకు వచ్చిందో తెలుసా, ఎమోషనల్ మ్యానిపులేట్ అవుతున్నావు. సోలో గేమ్ ఆడితేనే ఇన్ని సీజన్స్లో విన్నర్స్ అయ్యారు, సోలో గేమ్ ఆడుకో. మీ ఇద్దరు ఉన్నా ఆవిడది పాజిటివ్ అవుతుంది, నీది నెగిటివ్ అవుతుంది, చూసుకున్నాడు. ఇక్కడ అది పెద్ద విషయం కాదు, ఇదేం పెద్ద పాయింట్ కాదు, ఎందుకంటే సోలో గేమ్ ఆడితే విన్నర్స్ అవుతారు అనేది కరెక్టే. ఇది ఎందుకు పాయింట్ అంటే అక్కడ ఆ రోజు అడిగిన విధానం వేరు. తను క్లారిటీ ఇచ్చిందా లేదని, తను ఇచ్చింది, జెన్యూన్గా ఇచ్చింది. ఏది ఈ లవ్వులు గివ్వులు వద్దని అది ఇదని ఇవన్నీ ఇచ్చింది. దానికోసం అసలు ఆడియన్స్ పోల్, కానీ కళ్యాణ్ తప్పని ఆడియన్స్ పోల్ కాదు. ఈవిడ వర్షన్ రైటా అనేది ఈవిడ ఇచ్చిందా లేదా ఆ హింట్ అనే పాయింట్లు ఇచ్చారు. అదేం పెద్ద విషయం కాదు నా దృష్టిలో. నెక్స్ట్ సరికి కళ్యాణ్ ఎందుకు వేయలేదు నామినేషన్, భయపడేలేదు అంటే నేను భయపడి కాదు, చాలాసార్లు చెప్పా కదా, తనుజ నేను అడిగాను సేఫ్ ఆడుతున్నావు అని కూడా చెప్పాను. నేను భయపడాను అయితే ఇమాన్యుయల్తో నేను ఎందుకు చెప్తాను, గ్రేట్ యాక్సెప్ట్ చేసినందుకు గ్రేట్ అని లాస్ట్లో అయిపోయింది. ఇతను ఏం చెప్పాడు లాస్ట్కి, ఇతను కూడా చెప్తాడు, భరణి గారిని కూడా వేసావు నువ్వు 5వ 6వ పొజిషన్లో వచ్చినప్పుడు కోడిగుడ్డు టాస్క్లో కోడిగుడ్డు రీజన్స్తోనే. అలాంటప్పుడు లేనిది సేమ్ కాపీ క్యాట్ అని ఎలా అనుకుంటారు, నీ వర్షన్ నీకు ఉంటుంది కానీ క్లియర్గా అదే పాయింట్లు అందరూ చెప్పే పాయింట్లే చెప్పాడు, అర్థం చేసుకున్నాడు. కళ్యాణ్కి కూడా క్లారిటీ వచ్చింది. ఎంత క్లారిటీ వచ్చింది, ఇప్పుడే 2 గంటల నుంచి మాట్లాడుతున్నాడు కళ్యాణ్ అని తనుజ గారు. నాకు తెలిసి గొడవ అనుకుంటాను, నేను మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటట్టున్నాయి, చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమి తగ్గట్లా, కలిసి ఉండరు. ఎందుకంటే అంత ఈజీగా విడిపోరు మామా, దట్ ఈస్ అ గుడ్ గేమ్. వెంటనే విడిపోతే వెంటనే ఇది అయిపోతే ఖచ్చితంగా నెగిటివ్ అవుతారు. మనమే అంటాం ఆయన అమ్మ చెబుతాం, చెప్పగానే నెగిటివ్ అయిపోయాడు కదా, చెప్పగానే వెనక్కి వెళ్ళారు, సందర్భం కోసం వెయిట్ చేసి దెబ్బ కొడతారు అక్కడ లోపల, వెనక్కి దూరంగా అవడానికి. అయిపోయింది, ఇతను కూడా ఇచ్చాడు సలహా, ఇది కళ్యాణ్కి మంచిగా జరగద్ది, ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను హింట్లు ఇచ్చేటట్టు ఇచ్చింది కానీ నెగిటివ్ చేయాలనే సెన్స్లో చెప్పలేదు. ఎందుకంటే పొగుడుతూ మనీష్ ఏం చెప్పాడు, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా నామినేట్ చేస్తే బట్టర్ పూసి కొంచెం ఫస్ట్ పొగిడేస్తావు అన్నారు. మనీష్ కూడా అదే చేశారు ఈరోజు. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్కి ఇచ్చాడా, డాగర్ వచ్చి ఇమాన్యుయల్కి ఇచ్చారు. ఇమాన్యుయల్ వచ్చి నామినేషన్ చేస్తే 3 రీజన్స్ చెప్పడం, 3 రీజన్స్లో 2 రీజన్స్ కరెక్ట్ కాదు, ఒక్క రీజన్ మాత్రం కరెక్ట్, సపోర్ట్ చేసినా చేయట్లేదు అనేసి తనుజ గారు అంటారు. భరణి గారితో అదే అన్నారు, ఇతనితో అన్నారు. భరణి గారు సపోర్ట్ చేసినా చేయలేదనే పాయింట్లు అప్పుడు ఇమాన్యుయల్తో చెప్పేవాళ్ళు. ఈరోజు ఇమాన్యుయల్ చేసినా కూడా భరణి గారే చేశారు, నువ్వు చేయలేదనే పాయింట్లు చెప్పడం విచ్ ఇస్ వెరీ రాంగ్. దాంతోపాటుగా మనుషులు వాడుకునేది నువ్వు అనే పాయింట్ ఏదైతే ఉందో తనుజ గారు ఇమాన్యుయల్ లైవ్లో అంటే అది నైస్గా ఎత్తేసాడు ఎపిసోడ్లో, అది పెట్టినట్టు బాగుంటుంది. ఆ ఒక్క పాయింట్లో మాత్రం ఇమాన్యుయల్ రైటు, ఆ పాయింట్ కరెక్ట్. 2 పాయింట్లో ఒక పాయింట్ రాము రాథోడ్ బొమ్మల గేమ్ టాస్క్ తెచ్చాడు స్వామి, దానికి మించిన వరస్ట్ రీజన్ నా జీవితంలో చూడలేదు. ఇందుకే కన్నింగు గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్ అనేది ఒకప్పుడు. ఏం ఆడుతున్నాడు ఏంట్రా నాయన, ఆ రోజు క్లియర్గా రోజంతా నాన్ స్టాప్గా నాకు ఇష్టం లేదు, నువ్వే ఈ పక్క నేను టీంలో స్ట్రాంగ్ ఉండాలి, నేను టెనెంట్స్లోనే ఉంటానని చెప్పిన పర్సను అది కూడా యాక్సెప్ట్ చేస్తాను లాస్ట్కి. నేను చెప్తున్నా ఇప్పుడు కూడా నేను వెళ్ళననే అంటున్నా, కానీ నువ్వు నా కోసం అన్నప్పుడు నువ్వు నా కోసమే నిలబడాలి కదా లాస్ట్కి అంటాడు. అదేంది స్వామి, నువ్వే తలూపి నువ్వే ఇచ్చేసే అని చెప్పి నువ్వు 3-4 వీడియోలు ఉన్నాయి, బ్రాడ్కాస్ట్లో చూడండి, అతనే ఒప్పుకుంటాడు, అతనే ఇచ్చేయమంటాడు. నాకు వద్దని చెప్పిన తర్వాత నువ్వు వద్దని చెప్పిన తను నీ కోసం గేమ్ కోసం ఎందుకు ఆడతారంటే, ఆట జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళకు కూడా స్టఫ్ రావాలి, వాళ్ళకు కూడా కంటెంట్ రావాలి, వాళ్ళకు కూడా ఎఫర్ట్స్ పెట్టినట్టు రావాలని ఎవడో కూడా సపోర్ట్ చేయాలి, నీకు సపోర్ట్ చేశారు. లాస్ట్ మూమెంట్లో ఎవరికి ఓటేయాలన్నప్పుడు నువ్వు వచ్చి రాముకి ఏమన్నావు, ఉదయం నుంచి సాయంత్రం దాకా 100 సార్లు అంటే నేను పోను అనేసి అందరితో చెప్పినప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు నీకు ఎందుకు వేస్తారు, రాముకి వేస్తారు. దట్టు లాస్ట్ మూమెంట్లో ఆ అమ్మాయి ఇలా అనింది అన్నప్పుడు చూశాడు, ఓకే ఇచ్చేసే అంటాడు. అది యాజ్ ఇట్ ఈస్ ఆ సీన్ రీక్రియేట్ చేసినట్టుగా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇప్పటికి గుర్తుపెట్టుకుని ఫస్ట్ వీక్ నుంచి
మనోడు మాత్రం దాని మీద కూడా సిల్లీ పాయింట్ పెట్టి ఏదో స్పాట్లో ఏదో ఇచ్చాడు కాబట్టి వేద్దామనేసి ఆ సిల్లీ పాయింట్ పెట్టి చేశాడు, అంతకుమించి ఏమీ లేదు. అది నిజంగా తప్పులు అనిపిస్తే ఇమాన్యుయల్ సేఫెస్ట్ ప్లేయర్ అని చెప్పడానికి వన్ మోర్ రీజన్ ఈజ్, అది నిజంగా తప్పులు అనిపిస్తే, ఆ బొమ్మల టాస్క్ తప్పే అనిపిస్తే ఆ బొమ్మల టాస్క్ జరిగిన నెక్స్ట్ వీక్ ఎందుకు నామినేట్ చేయాల? అంత పెద్ద రీజన్ అని తను ఫీల్ అయితే ఆ బొమ్మల టాస్క్ జరిగిన నెక్స్ట్ వీక్ ఎందుకు నామినేట్ చేయలేదు? ఆ సపోర్ట్ దాని నుంచి తప్పు పడితే, ఆ సపోర్ట్ ఇయట్లేదని ఆదివారం పూట ఎప్పుడు అన్నదని బాధపడితే ఆ నెక్స్ట్ వీక్ ఎందుకు నామినేట్ చేయలేదు? ఈ రోజు తీసుకునే సందర్భం వచ్చింది కాబట్టి, ఏదో పెంట జరుగుతుంది కాబట్టి, 1లో ఉన్నారు కాబట్టి, లేదా నాకు సార్ కూడా నేను తప్పట్టారు కదా, ఎలాగో ఎత్తిపోయింది కదా, ఇంకెందుకులే ఇప్పుడు నామినేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. నామినేషన్లో భాగంగా 2 రీజన్స్ వరస్ట్ రీజన్స్ చెప్పాడు. ఒక్క రీజన్ మాత్రం ఆవిడ దారుణంగా బిహేవ్ చేస్తారు. మనుషులు వాడుకుంటారంటే ఎప్పుడు కూడా ఇమాన్యుయల్ తనని సపోర్ట్ చేయమని కానీ, దారుణంగా ఎవరిని అడుక్కున్నది కానీ, రిక్వెస్ట్ చేసింది కానీ లేదు. తను ఒక్కడే ఆడతాడు, కష్టపడతాడు, టాస్కులు గెలుస్తాడు, మంచి ఎఫర్ట్స్ పెడతాడు. ఈవిడ రిక్వెస్ట్ చేసుకునే ఉన్నాయి, ఈవిడ కోసం ఇతను ఆడింది ఉంది, ఈవిడ కోసం ఇతను భరణి గారు నెగిటివిటీ తెచ్చుకునే ఉన్నాయి క్లియర్గా. ఈవిడ ఆడలేదు, చేయలేదు, నువ్వు ఆడుకున్నా నాకు ఎప్పుడు నువ్వు చేయలేదు అనేది వరస్ట్ థింగ్. ఈవెన్ వాటర్ టాస్క్లో కూడా ఆవిడ చెప్పిన రీజన్ నేను యాక్సెప్ట్ చేయను. భరణి గారు వేయలేదు కాబట్టి నువ్వు వేయలేదు, భరణి గారు వేసుంటే వేసేవాడు కదా, భరణి గారు వేశారు కాబట్టి వేసాను అంటున్నావు అంటే మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు అండర్స్టాండింగ్, నా కోసం నువ్వు చేయలేదు అంటారు. తనతో అండర్స్టాండింగ్ పెట్టుకున్నదే మీకోసం. క్లియర్గా దాన్ని ఎలా చెప్తానండి, ఒక మాట వాటర్ తాగి క్లియర్గా చెప్తాను. అమ్మో ఎంత టైం అవుతుంది. క్లియర్గా ఆ రోజు మనోడు ఏం చేశాడు తెలుసా, ఆటకు ముందు కూడా చెప్తాడు తనుజాకి నాకు హెల్ప్ అని. దాంతోపాటుగా బెట్ టాస్క్లో కూడా నాకు ఎప్పుడూ గుర్తుంది, దాని విషయంలో ఇమాన్యుయల్ తప్పలేదు పాపం. బెట్ టాస్క్లో కూడా సపోర్ట్ చేయలేదని అంటుంది అమ్మాయి తనుజ గారు. బెట్ టాస్క్లో ఏం జరిగింది తెలుసా, బాత్రూంలో డిస్కషన్ జరుగుతుంది. భరణి గారు కూడా ఉండరు, డిమాన్, కళ్యాణ్, తనుజ వీళ్ళందరూ ఒకరినొకరు డిమాన్ వచ్చి రీతుని కాపాడుకోవాలి, నేను ఇతను వచ్చేసరికి శ్రీజాని కాపాడుకోవాలి. ఇమాన్యుయల్ సంజన పేరు చెప్పడు, అక్కడ తనుజ అంటాడు. క్లియర్గా తనుజ అంటాడు పాపం. తనుజ పేరు మీద స్టాండ్ అయి ఉంటాడు. భరణి గారు ఎక్కడ డిస్కషన్ చేయకుండా కాముగా ఉంటాడు, కానీ ఇతను స్టాండ్ తీసుకొని బాత్రూంలో అంటాడు. తనుజకు కూడా తెలియదు. కానీ తనుజ ఇప్పటికీ బెట్ టాస్క్లో నువ్వు చేయలేదు, ఎక్కడా చేయలేదు అనే మాట అంటే ఎవరికైనా బాధేదా? ఇక్కడ ఒకటి ఇంకొక రీజన్ నాకు నచ్చింది ఏంటంటే, ఈ రీజన్ వరకు ఓకే గుడ్ రీజన్ ఇమాన్యుయల్. ఇంకొక రీజన్ ఏంటంటే ఆయేషా రీజన్ ఒకటి, డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అని. మాకు డిజర్వ్డ్ చెప్పి నువ్వు డిజర్వ్డ్ మాకు అన్డిజర్వ్డ్ అని చెప్పి మా దగ్గర రీజన్స్ తీసుకొని మాకు అన్డిజర్వ్డ్ ఫిక్స్ అయిపోయానని చెప్పి 10 నిమిషాలు అమ్మాయితో మాట్లాడొచ్చి వచ్చిన తర్వాత నీకు డిజర్వ్డ్ ఎలా వద్దనే పాయింట్ ఏదైతుందో తన ఇష్టం. ఆవిడ చెప్తుంది కదా క్లియర్గా, 10 నిమిషాలు కాదు స్వామి, నేను అరగంట మాట్లాడాల్సి వచ్చానని హాఫ్ డే నీకు ఎక్స్ప్లెయిన్ చేసాను, నువ్వు నమ్మకపోతే నేనేం చేస్తానని. అది నిజం, అది నేను స్ట్రాటజికల్గానే చేసి ఉంటుంది. అన్ని మాట్లాడినా ఎందుకులే, అన్ని మాట్లాడినా కూడా ఆవిడకి ఇచ్చేసింది అని పాజిటివ్ వస్తుంది. అండ్ నాకు రైవలరీ లేకుండా, నన్ను టార్గెట్ చేయకుండా ఒక శని బొద్దు నాకు అనే ఫీలింగ్తో చేసింది స్ట్రాటజికల్గా. దాన్ని వీళ్ళు ఎందుకు తప్పుపడుతున్నారంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు జాగ్రత్తగా సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఆవిడ నీకు ఎగరెస్ట్ పోకుండా అనేది వీళ్ళ వర్షం. దానికి డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అది పాయింట్ ఈజ్ అది చెప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. నీకు ఎగనెస్ట్కి వస్తుందని, నువ్వు ఆవిడతో బాగుంటే నీ జోలికి రాదనేసి నువ్వు కావాలని అలాంటి సేఫ్ గేమ్ ఆడుతున్నావు, స్ట్రాటజికల్గా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అది నాకు నచ్చలేని చెప్పచ్చు. అలా చెప్పట్లా, నువ్వు నాకు చెప్పిన తర్వాత డిక్లేర్ అయిపోయిన తర్వాత నువ్వు మాట మార్చావు, అంత ఈజీగా 10 నిమిషాల్లో ఎలా మాట మారుస్తావు అనే పాయింట్ చెప్తున్నావు. అదంతా వ్యాలిడ్ కాదు. వ్యాలిడ్ ఇన్ ద సెన్స్ ఇమాన్యుయల్ వర్షన్లో తన రీజన్స్ చెప్పగలిగే పాయింట్, ఎందుకంటే ఏదైనా నామినేట్ చేయొచ్చు. కానీ ఆవిడ దానికి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే అరగంట సేపు మాట్లాడిన తర్వాత ఆవిడ టార్గెట్ చేసినంత మాత్రం నేను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? నాకు మనసు మారదా? అరగంట సేపు మాట్లాడిన తర్వాత నాకు ఒప్పుకున్నాను, సరేలే లాజికల్గానే ఉంది కదా, సరేలే ఆమెకి ఇస్తే ఏమైంది, నేను బయట చూసి వచ్చింది చెప్తానన్నా అంటుంది ఆ అమ్మాయి. ఇది లైవ్లో అంతసార్లు చెప్పొద్దు, మొన్న అర్ధరాత్రి బాత్రూంలో. అరే నాయన బయట చూసి వచ్చి చెప్తున్న అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ రైట్ వెళ్ళి నాకు మంచిదే కదా, నాకు కూడా ఉపయోగపడుతుంది అనే సెన్స్లో ½ అన్ అవర్ డిస్కషన్ తర్వాత యాక్సెప్ట్ చేసిన అది నీతో ఇప్పుడు ఆ అమ్మాయికి ఆడ గుర్తుంటుంది, వీళ్ళకి డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ మాట ఇచ్చాను, వీళ్ళ అన్డిజర్వ్డ్ అని చెప్పి డిజర్వ్డ్ ఇస్తే వీళ్ళు హట్ అవుతారని తెలుసుంటే ఇప్పుడు ముందే చెప్పుండదు, దానికి హట్ అవుతారని ఊడే అనుకుంటారా? సరేలే ఆ అమ్మాయి చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఓకే చేసి డిజర్వ్డ్ ఇచ్చాను, దాన్ని మనసులో పెట్టుకున్నాను, అంతమించి చేయలేదు. అదే పెద్ద పాయింట్ కదా. ఓకే 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 అయిపోయింది. ఇదంతా చదువుకుంటూ వెళ్తే లేట్ అయిపోద్దని ఫాస్ట్ చెప్పా. మనీష్ వెళ్ళేటప్పుడు ఓకే అండి నైస్ టు మీట్ అది అనేసి తనుజ గారిని కూడా హక్ చేసుకెళ్ళారు. తనుజ గారు మాత్రం లైవ్లో బాగా హట్ అయ్యారు. ఈ మందారం అది అంటుంటే ఖచ్చితంగా నన్నే అనేసి అర్థమవుతుంది అమ్మాయికి. క్లియర్గా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ టార్గెట్ చేసేది ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళనే. వచ్చిన వాళ్ళు టార్గెట్ చేస్తారు, అక్కడ ఉండే వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఆ పొజిషన్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది కాబట్టి అందరి పొజిషన్ టార్గెట్ ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది, ఇన్సైడ్ ఉంటుంది. దాంతోపాటుగా ఆవిడ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఇప్పుడు ఏరా వీళ్ళకి రైవల్కి ఛాన్స్ ఇవ్వాలా లేదంటే అంటే అనార్లు అనేసి వదిలేసి ఉండాలా ఏంటి అనేది అర్థం కాకుండా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది ఆవిడ సిచ్యువేషన్ ప్రతిదీ. కానీ ఆవిడ మిస్టేక్స్ ఏమి లేకుండా లేవయ్యా, చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఈ సీజన్లో. అలా ఉంది దరిద్రం. తర్వాత సరికి ఫ్లోరో వచ్చారు.
పరిగెత్తు. ఫ్లోరా వచ్చేది మంచి మీమర్స్ ఎవరైనా చూస్తుంటే వేసుకోండి. ఫ్లోరా గారు వచ్చేటప్పుడు రీతు చదువు ఆవిడకి అసలు సంబంధం లేదు పాపం. రీతుకి ఆవిడకి పడదు. రీతు ఎందుకు వెళ్ళిందంటే ఎందుకు నామినేట్ చేస్తుందేమనేసి వెళ్ళిందా అన్న ఫీలింగ్ వచ్చింది. అనేసి పోయి ఫస్ట్ ఆవిడే అగ్గి చేసుకో, అసలు రిలేషన్ లేదు వాళ్ళిద్దరి మధ్యలో. అగ్గి పుల్లేస్తే మండుద్ది అన్న సెన్స్లో ఉంది. కానీ ఇల్లు అగ్గి చేసుకుంటే ఆవిడే ఫస్ట్ వచ్చి ఆవిడకే వేసి గట్టిగా చెప్పిపోయింది భారీగా. కొన్ని పాయింట్స్ బాగానే ఉన్నాయి. రీతు మీ గేమ్ నచ్చలేదు నాకు, అండ్ ఫేక్ లాగే ఉంది. ఫేక్ లాగా ప్రతి సీజన్లో లవ్ స్టోరీస్ పెట్టుకుంటారు, ఆ లవ్ స్టోరీ లాంటిది మీది. ఇది కూడా బాగా చెప్పారు. నెక్స్ట్ డిమాండ్ టాస్క్లో మనీ అడిగితే ఇవ్వలేదు, కానీ తను సంజనాకు మాత్రం హెయిర్ కట్ చేస్తాడు. ఇది లాజిక్ కాదు, అది వేరు ఇది వేరు. ఎందుకంటే అది మనీ అడిగితే ఇవ్వడానికి అతను ఆపోజిట్ టీంలో ఉన్నాడు, అడగకుండా ఇవ్వాలనేసి ఈవిడ సెన్స్ అంటారు. అడగకుండా కాదు, లాస్ట్కి ఇచ్చింది కూడా ఆవిడ. ఇచ్చినప్పుడు కూడా ఇంకా అంటే ఎట్లా, సంజన గారికి హెయిర్ కట్ని కూడా తప్పడితే ఎట్లా, ఆవిడ ఉద్దేశంలో ఆవిడ ఇచ్చారు, అది గేమ్ కోసం ఇచ్చారు అనేసి అంటారు. ఇప్పుడు ఏమంటారు అంటే జనాల్లో పాయింట్స్ పెట్టడం కోసం ఇచ్చావంటే దానికి ఇచ్చిన ఏంటి, అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి. అమ్మాయిలు హెయిర్ ఇవ్వడం అంత ఈజీగా, మీరు కూడా ఇవ్వచ్చుగా. మీరేంటి చేసింది, ఫ్లోరా గారు చేసింది ఏంటి, సంజన గారితో బాగుండదు జనాలు పాయింట్స్ కోసం కదా, అది పెద్ద పాయింట్ కాదు. హెయిర్ ఇచ్చినా కూడా అది ఇప్పుడు 100% కొట్టి పారేయచ్చు, ఈజీగా వన్ సైడ్గా మనం డిక్లేర్ చేయొచ్చు అనే సిచ్యువేషన్స్ వేరు. కానీ ఏమో అభిమానంతో ఇచ్చి ఉండొచ్చు, స్పానీలో ఒక కంటెస్టెంట్ ఇన్ని రోజులు పోతుందని ఇచ్చి ఉండొచ్చు. మనం వన్ సైడ్గా చెప్పలేం కదా, జనాల కోసం ఇచ్చినా కూడా మనం తప్పడానికి లేదు కొన్ని సిచ్యువేషన్స్. ఏరా జనాల కోసం ఇవ్వడం అంటే హెయిర్ ఏమైనా ఈజీయా, సిలి ఇస్తే ఓకే. కానీ అది నా పెద్ద పాయింట్ కాదు. ఆయేష గారు వెళ్ళిపోతున్నప్పుడు కళ్యాణ్ ఏడ్చినప్పుడు నువ్వు నవ్వావు అనే పాయింట్ కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అది ఎపిసోడ్లో చూపించే విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఉండి ఇవి తప్పబడితే ఓకే, కానీ ఎపిసోడ్లో చూపించే విధానం వేరుగా ఉంటుంది. ఏ యాంగిల్ ఏది చూపించారో తెలియదు. ఆవిడ చెప్తుంది, అయ్యే నేను ఎందుకు ఏడుస్తానండి, ఎవడైనా ఎందుకు ఏడుస్తారు, ఎవడైనా ఎందుకు నవ్వుతారు వాళ్ళు ఏడుస్తున్న టైంలో. లేదు కళ్యాణ్ కూడా అంటాడు, లేదు ఆ అమ్మాయి అట్లా నవ్వు ఉండదు అన్నట్టుగా కళ్యాణ్ కూడా చెప్తుంటాడు. తర్వాత ఫ్లోరా గారు తనూజ అండ్ డిమాండ్ లాయల్గా వాళ్ళతో నువ్వు లేవు, తనూజ అండ్ డిమాండ్తో వీళ్ళిద్దరితో లాయల్గా లేవు. తనూజతో లాయల్గా లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా ఆవిడ బాగున్నట్టే బాగుంటారు, వెనక మాత్రం బాగుండరు. డిమాండ్తో లాయల్గానే ఉందని నేను అనుకుంటాం ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసరికి డబ్బులు ఎక్కువ ఇచ్చిందే డిమాండ్కి అండి. బాబు మీరు ఏంటండి రాంగ్ అలిగేషన్లు వేయొద్దు నా మీద, అది ఇది అనేసి గట్టిగా మాట్లాడుకుంటారు. నార్మల్గానే నాకే ఆ పైసాచికి ఆనందం లేదండి. హెయిర్ కట్ ఎవరి కోసం అనేది చెప్పొద్దు, ఓట్స్ కోసం కాదు, నా ఇష్టమని నేను ఇస్తానన్నట్టు చెప్పుకున్నారు. నార్మల్గా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఈవిడ ఫ్లోరా గారు బాగానే ఇచ్చారు. కానీ రీతు చౌదరి డిఫెండ్ మాత్రం ఈరోజు చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు అమ్మాయి గ్రాఫ్ చాలా పైకి లేస్తుంది అనిపిస్తుంది. ఈరోజు రీతు చౌదరి నామినేషన్లో మాట్లాడిన మాటలు, అవతలలో ఆవిడను టార్గెట్ చేసిన విధానం, అవతలలో పెద్ద మాటలతో తూటాలతో పొడిచిన విధానం చూసిన తర్వాత రీతు చౌదరికి గ్రాఫ్ భయంకరంగా పెరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. ఈవిడ వచ్చి డ్యాగర్ సుమన్ శెట్టికి ఇస్తే, సుమన్ శెట్టి కాదురా శెట్టి అన్నయ్య కాదు శెట్టి భాయ్ అల్లాడి చాకులు మేపాడండి. మామూలు పాయింట్లు చెప్పలేదు, సీరియస్గా. ఏంటి మీకు చంపగలు కూడా సారీ చెప్తే ఓకేనా సిస్టర్ మధ్యాహ్నం చెప్పా. రాము ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పొచ్చు, సంజయ్ గారికే చెప్పాడంటే అంత స్ట్రాంగ్ చెప్పాడు. దాంతోపాటుగా తొకల క్యాప్టెన్ ఏంటి మిమ్మల్ని అన్నామా, క్యాప్టెన్ సంజయ్ గారు అన్నామా, తొకల క్యాప్టెన్ అన్నామా, ఎలా అంటారు అది ఇది అనే పాయింట్తో అల్లాడిచి పెట్టాడు. సూపర్, మంచిగా స్ట్రాంగ్గా చెప్పారు. దానికి సంజయ్ గారు పెద్దగా చెప్పలేరు. ఎందుకంటే ఆవిడ ఏ తప్పులు క్లియర్గా తప్పులు ఉన్నప్పుడు ఇంకా తప్పదు. ఏంటి ఆ బకెట్ ఎందుకు తెచ్చారండి, అక్కడ లోపల నుంచి తెచ్చి అంత సీన్ ఎందుకు చేయాలని, ఇవన్నీ రీజన్స్ కరెక్ట్గా అని చెప్పాడు. పర్ఫెక్ట్. ఈవెన్ ఇదే విధంగా నామినేషన్లోనే మాట్లాడుతాను ఆ రోజు గౌరవ్కి నిఖిల్కి కూడా చెప్పాడు. ప్లాన్ కూడా సుమరన్న అయిపోయింది. రిగ్రెట్ ఉంది, సారీ అది చెప్తే ఎన్నిసార్లు సారీ చెప్తారండి, సారీ చెప్తే సరిపోద్దా, నేను బాధపడితేనే ఎక్స్ప్రెస్ అవుతా అంటే ఎలా అండి. నామినేషన్స్ అంటే మజాక్ కాదన్నా, అప్పుడప్పుడు నవ్వుతున్నాం అంటే నవ్వటమా, మీ దగ్గర నుంచి వచ్చేసే ఉంటుందేమో నవ్వడం, మీరు నవ్వుతారు కదా అన్నిటికీ, అన్నీ భలే పంచులు వేసాడు. సూపర్. గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్లో సంజయ్ గారికి మామూలే కదండి, ఏదైనా ఎవరైనా నామినేట్ చేస్తే తీసుకోలేరు, వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు, కోపం పెట్టుకుంటారు. డైరెక్ట్గా వెళ్ళి నామినేషన్స్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి, అసమర్థుడు క్యాప్టెన్ మీరు బిగ్ బాస్ సీజన్ ఏంటో కూడా తెలియదు ఆవిడకి, సీజన్ 7లో మీరే అసమర్థులైన క్యాప్టెన్ అనే పాయింట్ ఏదైతే మాట్లాడుతుందో తను హట్టాడు. ఈవిడ చెప్పిన పాయింట్ ఈజ్ రైట్. నిద్రపోవడం నాకు నచ్చలేదు, ఫెయిల్యూర్ క్యాప్టెన్ అనేది నేను గట్టిగా ఫిక్స్ అవుతా. ఆవిడ కూడా అసమర్థుడు క్యాప్టెన్ అది ఇది అనేది అక్కడ మాట్లాడచ్చు. నామినేషన్లో మాట్లాడేది వదిలేసి ఇక్కడికి వచ్చి పోక్ చేసుకుంటూ గొడవ పెద్దది చేసుకున్నట్టు చూస్తారు. దట్టు పాయింట్ ఇక్కడ పాయింట్తో అసమర్థుడు క్యాప్టెన్ అండి మీరు నిద్రపోయిన తప్పు అని అనిచుంటే నేను సంజన గారిని అస్సలు తప్పు అంటే ఇక్కడ ఆవిడ మాట్లాడింది రైటే. కానీ తర్వాత మాట్లాడేందుకు ఏమి సిల్లిగా ఉన్నారు ఈవిడ అనిపించింది. దొంగతనం చేస్తారా, అసలు దొంగతనం క్యాప్టెన్ కూడా ఏమి లాజిక్లెస్ మాట్లాడండి, క్యాప్టెన్ కూడా దొంగతనం చేస్తారని దెయ్యాలు వేదాలు వలిస్తాయి అంటారు చూసారా, ఆ సామెత గుర్తుకొచ్చింది. ఈవిడే దొంగతనం చేసి క్యాప్టెన్ ఉన్నప్పుడు ఈవిడ కూడా చేశారు కదా. అండ్ మొన్న కూడా చూస్తే నీట్గా లేదు బాత్రూంలో దాన్ని తీసుకొచ్చి ఆవిడ చూపిస్తారు. ఆవిడ క్యాప్టెన్ ఉన్నప్పుడు ఆవిడ క్యాప్టెన్సీ రూమ్ నీట్గా లేదని బిగ్ బాస్ చూపిస్తాడు. తనుజ గారు మాట్లాడుకునేటప్పుడు, తనుజ అండ్ దివ్య మాట్లాడుకున్నప్పుడు, అలాంటిది ఆవిడే మాట్లాడతారని నాకు అర్థం కాలా. ఈరోజు చూస్తేనే ఇలా మాట్లాడతారు, ఆవిడ చేసిందే వీళ్ళు చేసింది, దొంగతనం ఆవిడ క్యాప్టెన్స్ ఉన్నప్పుడు కూడా చేశారు. ఈవిడ చూస్తే
ఆవిడ క్యాప్టెన్సీ ఉన్నప్పుడు చేశారు, రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు చేశారు. ఇతను అంటుంది ఇతను టాస్క్లో చేసిన దాన్ని ఏంటది ఇంత సిల్లీ పాయింట్లు చెప్తుంది. నేను దొంగతనం చేసావంటే ఆయన కరెక్ట్గా చెప్పాడు. అందుకే నేను 420 నన్ను రాబిన్ హుడ్ అనిందని. అసలు సిల్లియెస్ట్ పాయింట్స్ అండి ఈ సంజన గారు. ఇక్కడ ఈ పాయింట్లో స్టాండ్ తీసుకొని మాధురి గారు బాగా మాట్లాడారు. మాధురి గారు తప్పే లేదు, కానీ ఆవిడ నోరు జారుతున్నారు. ఒక పాయింట్ వరకు బాగా మాట్లాడుతున్నారు, భలే కరెక్ట్గా తీసుకున్నారండి స్టాండ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆవిడ తప్పే మాట్లాడాల. ఏమన్నా తెలుసా, ఆమె పాయింట్స్ అన్నీ చెప్పద్ది, తెలుగులో బాగా మాట్లాడుద్ది, ఎప్పుడైనా దొరికిపోయినప్పుడు తెలుగు రాదనేసి కవర్ చేస్తుంది అనే పాయింట్ మాట్లాడింది. అది రైటే, ప్రతిసారి అంటది ఎప్పుడైనా తెలుగు రాదన్న లాంగ్వేజ్ రాదేమన్న సెన్స్లో మాట్లాడే 1-2 సందర్భాలు ఉన్నాయి. అది కోట్ చేస్తే మాట్లాడింది పర్ఫెక్టే. సంజన గారు కావాలని రాంగ్ వర్డ్ వాడనండి, చెప్పకండి, నా నోరు మీ నోరు లాగా కాదండి, దండాలండి మీకని గట్టిగా కొట్టేసింది, దండాలు పెట్టి. మాదిరి తెలుగు బాగా వచ్చు అంటున్నా, అందరికీ తెలుసు నోరు గురించి, మీకు అంతకన్నా దండాలండి, మీ దగ్గరికి వచ్చానా నేను. సంజన నా తెలుగు గురించి మాట్లాడతారా మీరు అంటే, తెలుగు బాగా మాట్లాడతారు అని చెప్పలేదు, మీరు తెలుగు తెలిసి కూడా తప్పు వర్డ్ వాడింది అనేది తప్పు, తెలుగు తెలిసి కూడా తప్పు వర్డ్ వాడింది అనేది తప్పని ఈవిడికి అర్థం కాలే. పాయింట్ ఏం చెప్పిందండి, వాడింది కాదు, తెలుగు తెలిసి కూడా తప్పు వర్డ్ వాడుద్ది అని చెప్పాలనుకున్నారు ఆవిడ. ఎందుకంటే తప్పు వర్డ్ వాడి తెలుగు తెలియదు అని చెప్తారన్న సెన్స్లో ఆవిడ సంజన గారు కూడా డెలివరీ చేసింది. అదే ఆవిడకి అర్థం కాక అటు ఇటు చెప్పారు. దానికి మాధురి గారు అలా చెప్పానా, యూ డోంట్ హ్యావ్ సెన్స్ ఆల్సో, నేను ఆవిడకి వచ్చి తప్పులు మాట్లాడుతున్నప్పుడు మాత్రం రాదు అంటున్నాను అనేసి అన్నాను. యూ డోంట్ హ్యావ్ సెన్స్, డోంట్ గెట్ పర్సనల్. ఈవిడ దానికి సంబంధం లేని దానికి సెన్స్ అని చెప్పింది, బ్రెయిన్ అని చెప్పింది, ఏదేదో మాట్లాడేశారు. అక్కడ ఆపేస్తే ఖచ్చితంగా ఈవిడే రైటు. సుమన్ శెట్టి గారిని మాట్లాడతారా, ఆయన అమాయకుడు అని చెప్పి మాట్లాడతావా అని మాట్లాడడం వేరే, నోరు జారి మాట్లాడేశారు ఎక్కువ. అప్పుడు ఏంటంటే ఈవిడే రాంగ్ అన్న ఫీలింగ్ వచ్చేసింది మాధురి గారు. సంజన వర్సెస్ మాధురి గారిలో సంజన వర్సెస్ సుమన్ గారు, సుమన్ గారు రైటు, సంజన వర్సెస్ మాధురి గారిలో సంజన గారు రైట్ అనిపించింది నాకు. ఎందుకంటే మాటలు జారారు ఆవిడ. తర్వాత సరికి మాధురి డోంట్ యూ హ్యావ్ బ్రెయిన్ ఆల్సో, యూ జస్ట్ షటప్ అనేది రాంగ్, సంబంధం లేదు. మాధురి గారు మీరెవరు దండం పెట్టడానికి, చచ్చిన వాళ్ళకి పెడతారు దండం, హూ ఆర్ యూ అని పెద్ద గరిచారు. తనుజ వచ్చి ప్లీజ్ వదిలేయండి అని మాధురి గారిని అనేసి వదిలేశారు. మాధురి యూ డోంట్ హ్యావ్ సెన్స్ ఎట్ ఆల్, యూ డోంట్ హ్యావ్ సెన్స్. ఇందాక అన్నావు కదా తెలుగు తెలియదు కాబట్టి, ఇక్కడ పాయింట్ రైట్, ఆవిడ చెప్పిన పాయింట్ రైట్, తెలుగు తెలియదు కాబట్టి తొక్కలో క్యాప్టెన్ అంటే నాకు అర్థం తెలియదు అన్నావు, ఇప్పుడు వచ్చి అసమర్థుడైన క్యాప్టెన్ అన్నావు, అది ఎలా తెలిసింది? ఈ లాజిక్ అంతా కరెక్ట్, ఆ సెటప్లు గిట్టప్పులు, ఆ బ్రెయిన్ లెస్ సెన్స్లెస్ ఇవన్నీ వాడుకున్నా ఉంటే ఇవి కరెక్ట్ రైట్. దాని తర్వాత ఆవిడ కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. ఏమని చెప్పారంటే సంజన గారు, ఇప్పుడు నేను ఆలోచించుకొని వచ్చానండి ఏది కరెక్ట్ అని. ఈవిడ ఇంకేం చెప్పలేం. మాధురి గారు ఎవరిని పడితే వాళ్ళని మాటలంటే ఊరుకోను, సెన్స్ లేదంటే బ్యాక్ తీసుకోండి అని సంజన గారు అంటే మళ్ళీ కూడా సెన్స్ లేదన్నారు, మాధురి గారు. అవసరం లేదు, ఆవిడికి అవసరమే లేదు. సంజన గారు పక్కన ఏడుస్తూ ఉంటే అది చూపించారు, అయిపోయింది. ఇక్కడ పాయింట్ ఏం లేదు మోహం, ఒక పాయింట్ వరకు బాగా మాట్లాడి మాటలు లూజ్ అయిన 2-3 మాటలు మాట్లాడి ఈవిడ నెగిటివ్ అవుతున్నారు అంతే. నెక్స్ట్ సరికి ఈవిడేం తక్కువ కాదు, ఈవిడ అలాగే బిహేవ్ చేస్తున్నారు, ఇద్దరికి సరిపోయింది. బయట డెమాన్ వర్సెస్ శ్రీతు, వీళ్ళిద్దరు గొడవ, వీళ్ళిద్దరికైనా అర్థం అవుతుందో లేదు తెలియదు. ఆవిడ ఫ్లోరా గారు వచ్చిపోతే గొడవ, ఇంకొకరు వచ్చిపోయి వీళ్ళిద్దరు పేర్లు తెలిసి గొడవ, మొత్తానికి గొడవ పెట్టుకుంటారు, 5-10 నిమిషాలు మాట్లాడతారు, కంటెంట్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కాము కూర్చుంటారు, మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటారు. దేన్ని సీరియస్గా తీసుకోవాలో దేన్ని సీరియస్గా తీసుకోకూడదు, వీళ్ళిద్దరు తలకాయ నొప్పి అయిపోయింది. నార్మల్ కాన్వర్జేషన్ పదే ఎవరు వచ్చినా కూడా గోస్ట్ అయిపోయింది వీళ్ళిద్దరిది. ఆ గొడవలు మాత్రం గలీజ్గా ఉంటుంది, నేను దాని గురించి డిస్కస్ కూడా చేయట్లా, మళ్ళీ మామూలుగా మాట్లాడుకొని సారీ చెప్పుకొని ఇద్దరు వచ్చేస్తారు. తర్వాత ఇమాన్యుల్, సంజన లాస్ట్ వీక్ నీదే తప్పు, నోటు జారో, ఇప్పుడు కూడా చూస్తుంటే నీదే తప్పులాగా ఉందని డైరెక్ట్గా చెప్పడం, కానీ నువ్వు అనకుండా మీరు అంటున్నారంటే అర్థమైపోయింది, దూరం పెరిగింది, దూరం పెంచేస్తున్నాడు ఇమాన్యుల్ కూడా. ఎందుకంటే అమ్మ నెగిటివ్ అవుతున్నప్పుడు మనకెందుకంటే సత్రం కూడా దూరం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. నెక్స్ట్ తిరిగి బాత్రూంలో డిమాండ్ రీతి ఇంకా కాండే అవుతాను. సుమన్ శెట్టి అసమర్థమైన అంటే ఎవరు పడతారు? తనుజ నువ్వు నామినేషన్ బాగా చెప్పారు, తనుజ నువ్వు నామినేషన్ పాయింట్లో చెప్పినప్పుడు ఆవిడకి తట్టక ఇప్పుడు తట్టేసి వచ్చి ఇప్పుడు కవర్ చేసుకుని ఇప్పుడు చెప్తున్నారు నీకు అర్థమైందా అని. తర్వాత సరికి ఇంకా డిమాండ్ ఇంకా జరుగుతున్నాయ్యా, నేను ఇంకా చెప్పదలుచుకోవట్లేదు, నార్మల్ గొడవలే, నేను రాసుకున్నా ఏదో నార్మల్ గొడవ సోది వెళ్దాను రాసా. నందన్ మా ఓడి తమ్మునేలు చేసాడు లేదు కూడా డౌట్. నందన్ రే తమ్మునేలు చేసావా, చెయ్యిరా కొంచెం, మర్చిపోక 10 నిమిషాలు అయిపోద్ది. తర్వాత జరిగి శ్రీజ వచ్చిందండి. శ్రీజ వచ్చి చూసి దమ్ము అన్నారు. శ్రీజ మాత్రం అందరినీ గెలికి వదిలేసిందండి. గిచ్చి ఎవరిని గిచ్చాలో వాళ్ళకి గిచ్చిన తర్వాత ఏమన్నా ఆవిడ సక్సెస్ కాకుండా ఉంటే ఎందుకు గిచ్చిందని అనుకున్నాను. ఆవిడ దేనికి గిచ్చారో ఆ వాళ్ళే పెంట చేసుకుని ఎక్స్పోజ్ అయిపోయారు. నోరు జారి నోటుకు వచ్చినట్టు మాట్లాడేశారు మాధురి గారు. క్లియర్గా ఈవిడ ఫ్రస్ట్రేషన్ తెప్పించడం వల్ల సక్సెస్ అయ్యి ఆవిడ నోరు జారేసి గందరగోళం చేస్తారు ఈరోజు. దాంట్లో సక్సెస్ అయింది, సూపర్ అనిపించింది. ఇక్కడ ఏమేం చెప్పిందంటే శ్రీజది ఒక్కటే ఫాస్ట్గా లాగిచ్చేసి ఎండి చేద్దాం. శ్రీజ బిగ్ బాస్ ఐఎమ్ బ్యాక్
అలా వెళ్తా అనుకోలేదు, ఇలా వస్తాననుకోలేదు. బిగ్ బాస్ అది బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ అని మాధురి గారు మీనేం మాధవి అండి. బయట కూడా ఇవన్నీ పంచులేయడంలో నాకు ఏ తప్పు అనిపించలేదు. ఆ రోజు అంతా బోవర్ చేశారు ఆవిడ. మాధవి అంటే బయట కూడా చాలా మందిని అడిగా, ఇప్పుడు తెలిసి అంటే తెలియదు అన్నారండి. నీకు తెలియకపోవడంలో పెద్ద వింత ఏంది, మాకు కూడా తెలియదు అన్నారంటే నువ్వు కూడా మాకు తెలియదు అన్నారు శ్రీజ గారు. మరి మీరు కూడా నాకు తెలియదు కదండి, తెలియాలని రూల్ ఏంటి అండి? మరి తెలియాలని రూల్ ఏంటి? ఆ రోజు అంత మాగమా, ఈవిడ పేరు తెలియదు అంటేనే పేరు తెలీదా అనేసి అంత దారుణంగా మాట్లాడారు. ఆ తర్వాత దానికోసం ఆవిడ పనిచేస్తారు, అంత మించి. మాధురి నాతో గొడవ పడాలని వచ్చారా అన్నదానికి కూడా భయంకరమైన పంచులేసిందండి అమ్మాయి. ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్ చూసిపోయినట్టుంది. మాట్లాడాలని వచ్చారా, గొడవ పడాలని వచ్చారనగానే ఇదే డైలాగ్ అందరితో కదా, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇదే డైలాగ్ అందరితో మాట్లాడదు. ఏం గొడవ పడాలని వచ్చామని మళ్ళీ శ్రీజాతో కూడా అదే డైలాగ్ మీరే మాట్లాడి మీరే గొడవలు పడతారండి. ఎప్పుడు వేసే డైలాగ్ వేసారని అన్నీ పంచు. తర్వాత బాండింగ్స్ బాగున్నాయా, మీ బాండింగ్స్ బాగున్నాయా అనగానే బాగున్నాయి అన్నది. తనుజ గారు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గెలుక్కుంటూ పోయిందండి అమ్మాయి. గెలుక్కుంటూ పోయినప్పుడు బిగ్ బాస్ ఒకసారి అని చెప్పిన పని వచ్చిన పని చేసుకో, ఎన్ని వద్దు కథలు వద్దు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చేసి నామినేషన్ చెప్పినాడు. తనుజ అయితే ఏం మాట్లాడారంటే చాలా మాట్లాడారు, ఎపిసోడ్లో కొంచెం వేశారు. చాలాలో ఎపిసోడ్లో వేసిన దాంట్లో బాండింగ్ గురించి మాట్లాడారు. దాంతోపాటుగా చప్పట్లు కొట్టింది ఎవరండి, చప్పట్లు కొట్టింది ఎవరు? భయంకరమైన పాయింట్లు మాట్లాడింది తనుజ గారు. దేనికి ఆన్సర్ కరెక్ట్గా చేయలేకపోయారు, విచ్ ఇస్ చేయడం కష్టం. ఎందుకంటే బయట చూసి వచ్చిన వాళ్ళతో పెద్ద ఆర్గ్యుమెంట్ ఊడి చేయలేడు. ఈవిడ అసలే చేయలేదు. ఎందుకంటే ఈవిడ చెప్పిన ప్రతి పాయింట్ తనుజ గారి మిస్టేక్, ఇట్స్ ఎ స్టేట్మెంట్, ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే అక్కడ చప్పట్లు కొట్టింది లీనియన్స్ అనేది మాధురి గారు అయితే, మాధురి గారితో బాగుంటూ మాధురి గారిని రాజా అన్నంత క్లోజ్నెస్ ఎందుకు వచ్చిందండి? అమ్మ అన్నట్టుగా, రాజు అన్నట్టుగా ఏంటి అంత క్లోజ్నెస్ అయ్యారు? ఆవిడని కదా నామినేట్ చేయాలి, ఆవిడ కోపం రావాలి కదా, ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు మీకు? ఈ పాయింట్లు పెట్టింది, ఈ పాయింట్లు కూడా పెట్టింది. దాంతోపాటుగా మిమ్మల్ని చప్పట్లు లీనియన్స్ అన్న వాళ్ళతోనే రాజు అని తిరుగుతున్నారు. ఎన్ని రోజులు సపోర్ట్తోనే విన్ అవుతారు మీరు, నాకు అర్థం కాలేదు. ఎందుకు సపోర్ట్ లేని ఆడలేరా? మన టాస్క్లో అమ్మాయి అనేసి అన్నారు, అది నేను ఆ రోజు చెప్పాను, లైవ్లో వచ్చింది. అమ్మాయి నాకు ఇచ్చేసేలా లాస్ట్ రౌండ్లో అనే మాట వచ్చిన తర్వాత నీ షాక్. విన్నర్ మెటీరియల్ టాప్ 1లో ఓటింగ్ ఉంది. మీరు అందరూ అనుకోవచ్చు, అరే ఆవిడకి తెలియదు కదా టాప్ 1లో అంటే, మనకు తెలుసు కదా ఆవిడికి తెలీదు. అలాంటి ఆవిడేంట్రా, నాకు అర్థం కాల. ఆవిడేంటి, నువ్వు అవతలని క్యాప్టెన్సీ అడిగితే ఎందుకు ఇస్తారు? అమ్మాయికి ఉమెన్ కార్డు వాడేదేంటి? వరస్ట్ కాకపోతే ఆ పాయింట్ కూడా తీసింది. తర్వాత వాటర్ టాస్క్లో, బెట్ టాస్క్లో, బాల్ టాస్క్లో, కళ్యాణ్ ఇమ్యూనిటీ టాస్క్లో, ఇలాంటి వాటి అన్నింటిలో సపోర్ట్ గేమే ఆడావు. సపోర్ట్ అందరూ అన్ని గేమ్లు ఇచ్చారు, అది ఎన్ని క్లియర్. ఇక్కడ ఏంటంటే శ్రీజ తనుజ అక్క కాకుండా తనుజ అనే అంటాను ఇక్కడ నుంచి, తనుజ గారిని అక్క అంటే రేపు ఒకవేళ కానీ నువ్వు కానీ ఉంటే అక్క కాదరా నాకు ఇచ్చేరా అని కూడా అంటావంటే ఇండైరెక్ట్గా రిలేషన్స్ పెట్టుకొని బాగా స్ట్రాంగ్గా ఉండి రిలేషన్స్తో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ నుంచి సపోర్ట్ కోరుకుంటావు అనే సెన్స్ చెప్పడం కోసం ఆవిడ చెప్పింది. దాన్ని డోస్ పెంచి చెప్పారు ఆవిడకి అర్థం కావాలని. సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీజ దమ్ము కానీ సంబంధం లేకుండా తనుజ గారిని గెలకడానికి రీజన్ ఏంటంటే ఆవిడ 2 నామినేషన్స్ అనుకోవచ్చుంటారు. ఒకరికే వేయగలిగింది కాబట్టి, సరే రెండో రీజన్ కాబట్టి ఈవిడ చెప్పి మాట్లాడి ఫస్ట్ రీజన్స్కి కళ్యాణ్కి అర్థమని ఫిక్స్ అయింది. కాబట్టి చెప్పడంలో బాగా చెప్తుంది. ఈవిడికే ఎందుకు చెప్పిందంటే ఈవిడ టాప్లో ఉంది కాబట్టి. తనుజ మిగతా వాళ్ళందరికీ ఈవిడికి డిఫరెన్స్ ఏంటంటే శ్రీజ దమ్ముకు బయట ఉన్న పాపులారిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మేబీ విన్నర్ అవుతామేమో, మనం ఫస్ట్కి పోతామేమో, టాప్ 5కి వెళ్తామేమో అనే ప్లాన్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు గెలకాల్సింది తనుజనే కాబట్టి ప్లానెట్గా గెలికేసింది. గెలికేటప్పుడు మంచి రీజన్స్ చెప్పింది, చూసి వచ్చింది కాబట్టి గట్టిగా మంచి రీజన్స్ చెప్పింది కాబట్టి బాగానే ఉంది. ఇక్కడ ఈవిని గెలికింది, మాధురి గారిని గెలికింది. మాధురి గారిని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా మళ్ళీ తర్వాత గెలుకుద్ది, మళ్ళీ మాట్లాడతాం. తర్వాత సరికి అన్ని సపోర్ట్తో ఆడానా అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ శ్రీజ వచ్చిన పని చూసుకో అని చెప్పేసారు. లేకపోతే దీనికి ఏమో వార్నింగ్ ఇచ్చేదో ఏమో ఆర్గ్యుమెంట్ చెప్పేదో తెలియదు. కానీ ఈ హౌస్లో చాలా డిసప్పాయింట్ చేసిన కళ్యాణ్ గురించి చెబుతూ సింపుల్ లైన్స్ చెప్తాం. ఆల్మోస్ట్ హింట్లో ఇచ్చింది. హింట్లతో పాటుగా ఆ అమ్మాయి ఆడాల్సిన ఆట నాకేమనిపిస్తుందంటే టాప్లో ఉన్న ఇద్దరిని గెలకాలని ఫిక్స్ అయింది. దాన్ని కొంచెం స్ట్రాటజికల్గా కళ్యాణ్కి హింట్లు, ఆ హింట్లు కూడా ఓవర్ హింట్లు, నువ్వు టాప్లో ఉన్నావు విన్నర్ మెటీరియల్ అనేటట్టుగా మనీష్ ఇచ్చినంత దారుణంగా ఇవ్వలేదు. ఎందుకంటే అలా ఇస్తే నాకు కూడా అడ్డమే, నాకు కూడా కళ్యాణ్తో రేపు అన్న రోజు నాకు కూడా కళ్యాణ్తో పడే అవకాశం ఉంది అనే సెన్స్తో ఓవర్ తెలివిగా మాట్లాడింది అన్న ఫీలింగ్ వచ్చింది. చేశాను, ఇద్దరు టాప్ వాళ్ళు తప్పులు చెప్పాను, ఇతనికి మాత్రం ఫ్రెండ్ కాబట్టి మరీ దారుణంగా లిమిట్స్ దాటిపోయి ఓవర్గా చెప్పకుండా, అండ్ ఫ్రెండ్ కాబట్టి బయట ఉన్న టాప్ 2 సిచ్యువేషన్ చెప్పి ఇతను అలర్ట్ చేసి ఇతను ఇంకా పెంచకుండా నేను హౌస్లోకి వస్తున్నా కాబట్టి పెంచితే నాకు అతనితోనే పోటీ పడాల్సి వస్తుంది కాబట్టి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ సింపుల్గా చెప్పింది. ఇట్స్ గుడ్ అనిపించింది. ఇంకా అలాగే చెప్పాలి, తప్పదు. తనని పెంచేసి ఇప్పుడు హౌస్లోకి వస్తుంది, బయట పాపులారిటీ పెరిగింది, ఇతను పెంచలేరు, ఇతనికి పుష్ ఇవ్వాలని అనుకోరు, దాంతోపాటుగా ఇతను తగ్గించాలి అనుకోలేరు, బాగోదు. ఓవర్ స్ట్రాటజికల్గా న్యూట్రల్గా వెళ్ళింది, తెలివిగా అనిపించిందండి నాకైతే. మీకు అనిపించడం లేదు. ఇక్కడ ఏం చెప్పిందంటే ఆవిడ, నువ్వు సేఫ్ గేమ్ ఆడవు. సంజన గారి రీజన్ బాగాలేదు, రమ్యకి రీజన్స్ ఉన్నాయి, మాధురి గారికి రీజన్స్ ఉన్నాయి, వాళ్ళకి వేయకుండా భయపడేది ఏంటి? అసలు తనుజ గారికి వేయాలనుకున్నప్పుడు వేయాలి, కానీ భయపడేది ఏంటి? ఆవిడ తల మీద, నేను చెప్పే ఈ పాయింట్, తల మీద రుద్దేసి
నువ్వు చెయ్యరా, ఐ లైక్ దిస్ అని అన్న తర్వాత వేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయ్యో ఈవిడ ఇట్లా అన్నారు, నేను ఇప్పుడు వేస్తే రివర్స్ అయితే నెగిటివ్ అవుతానేమో భయపడ్డాడు అన్నాను. సేమ్ పాయింట్లు, నెగిటివ్ అయితే భయపడతావేమో అనేసి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. నువ్వు సేఫ్ గేమ్ ఆడటమేంట్రా, నువ్వు ఒకప్పుడు ఎవరి తప్పైనా వేయగలిగేంత ధైర్యం ఉంది, నువ్వు ఆడటం నాకు నచ్చలేదని అదే పాయింట్స్తో నామినేట్ చేసింది. గట్టిగా తనకు అర్థమయ్యేటట్టుగా, తనకి యూజ్ అయ్యేటట్టుగా అన్నట్టుగా చెప్పింది. ప్లస్ ఈవిడికి కూడా యూజ్ అయ్యేటట్టుగా. ఇంకా లీనియన్స్ ఇచ్చారా అన్నది వినలేదన్నాడు. ఎందుకంటే అతనికి చూపించలేదు, తనుజకి చూపించారు. తర్వాత శ్రీజ మీ ప్రొఫెషన్ తీసి కూడా మాట్లాడింది కదా, మాధురి గారు నాతో కూడా మాట్లాడారు. మాధురి అంటది మధ్యలో, నాతో కూడా మాట్లాడాడమ్మా అనగానే, మీరే కదా చేసిందంతా డైరెక్ట్గా. శ్రీజ రాము రమ్యతో ఎందుకు చెప్పలేదు, సారీ చెప్తే ఓకేనా, ఇవే పాయింట్. సారీ చెప్తే ఎందుకు చేయలేదు, మాధురి గారిని ఎందుకు చేయలేదు, నాకంటే ముందు 10-15 పాయింట్లు పెడితే దాంట్లో 3 పాయింట్లు నాయే ఉన్నాయిరా, అందుకని నేను చేయలేదు. ఆవిడ చెప్పిన రీజన్స్ చేయలేదంటే దానికి కూడా భరణి గారి పాయింట్ చెప్తుంది. భరణి గారిని గుడ్ టాస్క్లో నువ్వు 5-6 మంది చేసిన తర్వాత నువ్వు చేయలేదా, మరి ఇక్కడ ఎందుకు కాపీ క్యాట్ అనుకుంటావు, నీ వర్షన్ నీకు ఉంటుంది కదా, వేయాలి కదా అని అన్ని పర్ఫెక్ట్ పాయింట్లు చెప్పింది. సేఫ్ గేమ్ ఆడినట్టు నాకు అనిపించింది. నిన్నంటే నువ్వు ఎలా ఒప్పుకున్నావు, బయట వాళ్ళు బాగుంది బాండింగ్ అనొచ్చు, బాగలేదు అనొచ్చు, ఇది బాగుంది. బయట వాళ్ళు బాగుంది అనొచ్చు, బాగలేదు అనొచ్చు. ప్రతి ఒక్కరు చెప్పిన దాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనే పాయింట్ చెప్పింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈవిడ చెప్పిన తర్వాత కూడా మారాలా లేదా అనేది పాయింట్. అతనికి మోస్ట్ కన్ఫ్యూజ్డ్ చేసి పెట్టేస్తున్నారు కళ్యాణ్ని. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఆ తర్వాత శ్రీజ మాధురి గారికి ఇస్తా, ఇది అయిపోయిందండి, చేసేసారు. అతను కూడా సరే నేను అట్లా ఏం చేయలేదు చూసుకుంటా అన్నట్టు నార్మల్గా ఫ్రెండ్ కూడా నార్మల్గా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. మాధురి గారికి ఇచ్చారండి డాగర్. మాధురి గారికి ఇస్తూ మీరు ఏం చేస్తారో చూస్తాను, బాండింగ్స్ చేస్తారో మామూలుగా చేస్తారని గెలకడం స్టార్ట్ చేస్తారు. గెలకడం స్టార్ట్ చేస్తే ఈవిడ ఇక్కడ ఎంత నోరు జారిందంటే చాలా ఉంది. నోరు జారినది ఏమేమి కూడా చెప్తాను, అంత ఓవర్గా ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్గా వచ్చేస్తాను. ఈవిని ఎంత గెలికేశారంటే టైం చాలా అయింది కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తా. రీతు చౌదరి ఇక్కడ భలే నచ్చిందండి నాకు. ఇదే విధంగా స్టాండ్ అయ్యి ఇదే విధంగా మాట్లాడి ఇలాంటి 1-2 సిచ్యువేషన్స్ కానీ మాధురి గారు ఓవర్ యాక్షన్ చేసి నోరు జారే కార్యక్రమాలు పెట్టుకొని కానీ రీతుతో మాట్లాడితే టాప్ 5కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా శ్రీజాదమ్ము విన్నరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఈవిడ కానీ ఒక 2-3 వారాల నుండి ఈవిడ కానీ అగెనిస్ట్గా ఓవర్గా మాట్లాడుతూ పోతే, శ్రీజాదమ్ము కూడా ప్రాపర్ స్టాండ్ తీసుకుని మధ్యలో నువ్వేంటి గ్రూప్ గేమ్ ఆడావు, డెమాన్కి ఇచ్చావు అది ఇది అంటుంటే, నువ్వు ఇవ్వలేదా తనుజకి అది ఇది మీ ఇద్దరం ఆడుకోలేదా, అదేంటి దాన్ని ఏమంటారు అనే ఫీలింగ్. కానీ మధ్యలో ఆవిడ అబ్బా ఆపండి మీరు అన్నప్పుడు ఇట్లా చూస్తే అనేసి లెక్క పెట్టకుండా శ్రీజ చూసిన చూపులు కానీ సూపర్ అండి. అంతే, ఆవిడ అసలు లెక్క కూడా పెట్టలేదు, సూపర్ అనిపించింది. దాంతోపాటుగా రీతు చౌదరితో నోరు తెరిచి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేకప్ వేసుకుంటావు అనేసి, తర్వాత వచ్చేసరికి నీది ప్యూర్ కాదు ఇంప్యూర్ అని, హెల్దీ కాదు అన్హెల్దీ రిలేషన్స్ అని, ఏందేందో నోటుకు వచ్చింది అక్కడ మాట్లాడాల్సిన మాటలా ఇవన్నీ అంత నోటుకు వచ్చినట్టు వాగారు ఆవిడ. చాలా దారుణం. రీతు చాలా గట్టిగా మీది బాండింగ్ కదా వాళ్ళ బాండింగ్ కదా ఏమనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఐఎమ్ వాచింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ అంతా ఓవర్ యాక్షన్ చేసి పెట్టారు. ప్రతి దాంట్లో నాకు మాధురి గారు తప్పు అనిపిస్తుంది, లాజిక్కే లేదు. డెమాన్ పవన్కి ఇస్తే తప్పేంటి, ఆవిడిష్టం. టాస్క్ అయిపోయిన తర్వాత కంటెంటర్ అయిన తర్వాత ఆవిడిష్టం. దాంతోపాటుగా ఆవిడని నమ్మలే, అది కూడా గమనించింది రీతు. నన్ను అసలు నమ్మకంగా ఉండుంటే నేను ఉండేవాడిని, నేను అసలు నీకు చెప్పేవాడినేమో, ఇవ్వకుండా ఉండేదాన్నేమో. నా మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎట్లా ఇస్తా. క్లియర్గా కళ్యాణ్కి ఇమాన్యుల్కి ఈవిడికి ఏ క్షణం కూడా రీతు చౌదరి మనతో ఉంటుందని లేదు. రీతు చౌదరి ఎప్పుడైనా వెళ్ళిపోద్ది అని ప్లాన్తోనే రీతు చౌదరి వెళ్ళిపోద్దని రాముని తెచ్చుకోవాలని చూసారు. మళ్ళీ రీతును నమ్మనప్పుడు రీతు ఈ వీళ్ళు ఎందుకు నమ్మాలి? ఇలా స్ట్రాటజీలు వెళ్ళుకుంటే వీళ్ళందరూ దారుణమైన స్ట్రాటజీలు వేశారు రీతు దగ్గర. రీతుని ఎవరు నమ్మలా. అలాంటి రీతు వెళ్ళిపోతే తప్పండి. మాట్లాడుతుంటే ఎన్ని లూజ్ మాటలు మాట్లాడారండి, పాపం అనిపించింది నాకు. నోటికి వచ్చిన ఎన్ని మాట్లాడేశారు పెద్ద ఏంటి మేకప్ వేసుకొని కూర్చుంటావు అంటది. దాంతోపాటు ఇంకో మాటలు కూడా అన్నారండి, డ్యాన్సుల గురించి వచ్చింది, నువ్వు ఏదైనా చేస్తావు అనేది కొంచెం ఒక్కరంగా మాట్లాడారు ఆవిడ. క్లియర్గా తెలిసిపోతుంది, అవి చదవాల్సిన అవసరం కాదు. ఈ ఒక్కరంగా మాట్లాడేటప్పుడు దివ్య కావచ్చు, హౌస్ మెంబర్స్ అందరూ నోటు మీద వేలేసుకుని ఏందేదో మాట్లాడుతుంది. దానికి శ్రీజ మళ్ళీ స్టాండ్ తీసుకొని అవన్నీ వద్దండి, అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే అనేసి సీరియస్గా అందరూ అడిగిన తర్వాత కూడా ఆవిడ తగ్గట్లా చాలా ఓవర్గా మాట్లాడారండి. చాలా ఓవర్. మధ్యలో ఏం మాట్లాడారో ఒక 2 పాయింట్లు చెప్పి ఆపేద్దాం. చూడండి, నేను ఫాస్ట్గా లాగిస్తేనే 1 అవర్ అయింది. అదే నేను మంచిగా మామూలుగా చెప్పుకుంటే 1.5 అవర్ వచ్చే ఎపిసోడ్ ఇది. నేను ఏం చేయమంటారు? మాధురి ఏదైనా వేస్తావు నువ్వు, డ్యాన్స్ పోటీ పడడం అవ్వదులే నీతో, నువ్వు సూపర్ అంతే. మాధురి నువ్వు పవన్ని వాడుకుంటే నీ గేమ్ గెలిపించుకుంటూ మిగతా వాళ్ళని తొక్కాలి అనుకుంటున్నావు, వేరే వాళ్ళకి తొక్కాలనే ఆలోచన ఇది. రీతు నా కోసం వాడు ఓడితే అది సూపర్ మాట్లాడు, నా కోసం అతను ఓడితే సపోర్ట్. కానీ అతను ఓడిపోకుండా ఇక్కడ హౌస్లో ఎవరికెవరు సపోర్ట్ లేరు. అతను నా కోసం ఏమన్నా ఓడిపోతున్నాడా? బాండింగ్స్ కదా వాళ్ళే, వేరే బాండింగ్స్ కదా అన్నప్పుడు సీరియస్ అవుతూ స్టార్ట్ చేసింది. భయంకరంగా సీరియస్గా. కనీసం ఎవరు ఫ్యామిలీ ఉన్నది తెలియదు, మేమున్నారు అనేది ఉండదు. మీ ఇద్దరిది 24 గంటల టార్చర్, షాక్.
ఆపండి. అందరూ షాక్ అయిపోయి ఉన్నారు. 20 గంటలు 4 గంటల టార్చరు మేకప్ వేసుకుని అతను పక్కనే కూర్చోడం అనేది చాలా గలీజ్ మాటలు, చాలా గలీజ్ మాటలు. అన్హెల్దీ రిలేషన్షిప్స్ గురించి, అన్హెల్దీ దీని ఏమంటారు అన్హెల్దీ బాండింగ్ అని ఈవిడ చెప్తుంటే నాకు నవ్వాలనిపించింది. ఇంక దీనికి ఏం చెప్పమంటారు? ఆవిడ తనుజ గారితో అది అన్హెల్దీ బాండ్ కదా, ముందు ఏమన్నా చెప్పేసి వచ్చారు, ఎలా ఉంటున్నారు, ఈవిడ చెప్తున్నారు వాటి గురించి నాకు చిరాకు వచ్చింది. ఇంక మాట్లాడకూడదు వేస్ట్. ఈ డ్రామా వద్దు, చాలా చూసామని ఒకరికొకరు అనుకున్నాను. సేఫ్ ఉంటే తను నాకు నామినేట్ చేయడు అనేసి నువ్వు అనుకున్నావు. రీతు, టీంలో మీరు నన్ను బాగా ట్రీట్ చేస్తుంటే వేరేగా ఉండేదంటే నెక్స్ట్ అయిపోయింది. రీతు జాగ్రత్తగా బయటికి వెళ్ళరు, బుర్ర పగలగొడదామని మళ్ళీ గెలికింది శ్రీజ. ఎందుకంటే మొన్న అనేది నేకేసి కొడతానని. ఆ తర్వాత రీతు, అసలు మీరు గేమ్ చెడగొట్టారు వాడికి చెప్పి, ఈవిడే ఫస్ట్ నుంచి రీతుకు దూరం ఉండు అని చెప్పి ఈవిడికి కూడా చెప్పి గేమ్ పవన్ గేమ్ చెడగొట్టారనే పాయింట్ కూడా కరెక్ట్గానే చెప్పింది రీతు. పవన్ మంచివాడు, యువర్ స్పాయిలింగ్ హిస్ గేమ్ అనేసి మాట్లాడింది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఒకరికేమో ఒకరు చెడగొట్టుకున్నారన్న ఫీలింగ్ మొన్నటిదాకా వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు దూరం అవుతూ వాళ్ళ ఆట వాళ్ళేమో ఆడకుండా ఏం లేరు. రీతు చౌదరి తన ఆట తనకు వచ్చినప్పుడు తన ఆట తనకు గట్టిగానే ఆడుతుంది, ఎక్కడ ఏం తగ్గట్లా. నామినేషన్లో బాగా మాట్లాడుతుంది, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, టాస్క్లు ఆడితే అల్లాడిచ్చేస్తుంది. అది ఒక్కటే కొంచెం మిస్ చేసుకుని అదొక్కటే కొంచెం దూరం అయ్యి లేకుంటే సెటిల్ చేసుకుంటే అవి టాప్ 5లో ఉండే అవకాశం కూడా ఉంది. మాధురి గారు 1-2 వీక్స్ కానీ ఉంటే, మోస్ట్లీ అది కష్టమేలే ఉండడం. నిఖిల్తో అంటుంది వీళ్ళలాగా కంటెంట్ ఇవ్వలేమని. ఈ నిఖిల్ కూడా చూడండి, శ్రీజ వెళ్ళిపోతున్నా కనీసం మాట్లాడకుండా దూరంగా ఈవిడితో కామెంట్లు చేసుకుంటూ ఈవిడితో ఉన్నారు. నాకు చాలా వరస్ట్ అనిపించారండి మాధురి గారు. నోటుకొచ్చిన మాట్లాడింది. రీతు చౌదరి చాలా స్టాండ్ తీసుకొని చాలా గట్టిగా మంచి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఇది ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎక్కువ వచ్చేసింది కంటెంట్. చూసుకోండి, 1 అవర్ అయింది, ఏదైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి. లెంతీ ఎపిసోడ్ అయింది, ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటా. లవ్ యూ, లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ లవ్ యూ. నేను ఏదైనా పాయింట్ స్కిప్ చేశానంటే నాకు మనశ్శాంతి ఉండదు, నాకే బాధ అనిపిస్తుంది. సరిగ్గా చెప్పలేదు అనే ఫీలింగ్ వస్తుంది, ఫాస్ట్గా చెప్పాల్సి వచ్చింది.